గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 11 ఆఫ్ ఇంగ్లీష్ ఏదైతే డిస్కస్ చేసామో, ఆల్రెడీ పార్ట్ 10 తక్ డిస్కస్ చేసాము. ఈరోజు మనం పార్ట్ 11 ఇంగ్లీష్ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ డిస్కస్ చేయబోతున్నాము. సో లెట్ us see ఈ పార్ట్ 11లో ఏమేమి ఉన్నాయనేది. సో పార్ట్ 10లో కూడా మనం కొద్దిగా ఈ ఫిలప్ ద బ్లాంక్స్ ఏదైతే క్లాస్ టెస్ట్ కానీ ఎర్రర్ డిటెక్షన్ కానీ ఫిలప్ ద బ్లాంక్స్ కానీ వస్తాయో వాటికి సంబంధించి డిస్కస్ చేయబోతున్నాము. ద ప్లాస్టర్ విల్ అడ్హేర్ మోర్ రెడీలీ టు రఫ్ సర్ఫేస్. మనకు తెలుసు కొహెసివ్ ఫోర్సు, అడ్హెసివ్ ఫోర్స్ అని చెప్పి. నీళ్ళు మిక్స్ చేస్తే కొహెసివ్ అనమాట. అదే మనము నీళ్ళు గ్లాస్లోకి వేసి గ్లాస్లో నీళ్ళు బయటకు వెళ్ళిపోతే సో అది అడ్హెసివ్ వల్ల బయటకు వెళ్ళిపోతుంది అనమాట. సో సేమ్ ప్లాస్టర్ మామూలుగా మనము స్మూత్ సర్ఫేసెస్ మీద అటాచ్ చేస్తే అది బాగా అతుక్కుంటుంది. కానీ మనము ఏదైతే హార్డ్ సర్ఫేస్, రఫ్ సర్ఫేస్ ఉందో వాటి మీద ఈ ప్లాస్టర్ ఎఫిషియెంట్గా అతుక్కోదన్నమాట. సో విల్ అడ్హేర్ మోర్ రెడీలీ టు రఫ్ సర్ఫేస్ అని చెప్పుకోవచ్చు. ద స్కూల్ బోర్డ్ వుడ్ లైక్ టు కన్సాలిడేట్ ద 2 స్మాల్ స్కూల్స్. సో ఈ బోర్డ్ ఏంటంటే, స్కూల్ బోర్డ్ అంటే మామూలు బ్లాక్ బోర్డ్ కాదు, ఈ స్కూల్ యొక్క కమిటీ అని చెప్పుకోవచ్చు, దాన్ని బోర్డ్ అంటారు. వుడ్ లైక్ టు కన్సాలిడేట్ 2 స్మాల్ స్కూల్స్ అంటే ఈ విధంగా కన్సాలిడేట్ చేయాలనుకుంటున్నారు, 2 స్మాల్ స్కూల్స్గా డివైడ్ చేయాలనుకుంటున్నారు అనమాట. ఇఫ్ యూ డు నాట్ వైప్ యువర్ షూస్ యూ విల్ ఇన్కర్ ద రాత్ ఆఫ్ ద జెనిటర్. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మనం ఇంట్లో పెద్ద కాంపౌండ్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఆ షూ గలీజ్ అంతా ఉంటుంది కదా కాళ్ళకి, దాన్ని వైప్అవుట్ చేసుకోవాలంట. అదర్వైజ్ ఏమవుతుంది, యూ విల్ ఇన్కర్ ద రాత్ ఆఫ్ ద జెనిటర్. రాత్ ఆఫ్ ద జెనిటర్ అంటే జెనిటర్ ఎవడైతే ఆ బిల్డింగ్కి గుర్కా ఉంటాడు, అంటే లైక్ మెయింటైన్ చేస్తాడో, మెయింటెనెన్స్కి సంబంధించి జెనిటర్ అంటారు అనమాట. ప్రతి ఒక్క అపార్ట్మెంట్కి ఒక జెనిటర్ ఉంటాడు, అంటే ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఆయన చూసుకుంటాడనమాట. సో ఆయన ఒక గేట్ కీపర్ లాగా చెప్పుకోవచ్చు. సో అందుకనే ఆ బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఆ షూస్ ఏవైతే ఉన్నాయో అవి క్లీన్ చేసుకోవాలంట. ఐ యాక్సెప్టెడ్ ద మనీ వితౌట్ కంపంక్షన్ బికాస్ హీ కుడ్ ఆఫర్ టు పే మీ. అంటే ఎవరైతే డబ్బులు ఇస్తున్నాడో అతని దగ్గర డబ్బులు ఉంది, హీ ఆఫర్ టు పే మీ. సో అది ఇవ్వాలి, అతను డబ్బులు మనకి ఇవ్వాలి, పని చేసినాడు కాబట్టి నేను వితౌట్ ఎనీ కంపంక్షన్ అంటే మొహమాట పడకుండా తీసుకున్నాను అనమాట. ద క్యాబినెట్ విల్ డిస్క్లోజ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ వీక్. ఏదైతే క్యాబినెట్ ఉందో అది డిస్క్లోజ్ అంటే రివీల్ చేయడం అనమాట, అంటే చెప్పడం అనమాట. ద రిజల్ట్స్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో ఇన్వెస్టిగేషన్ నెక్స్ట్ వీక్ అని చెప్పి ఏ కాంట్రవర్సీ అరోజ్ అమాంగ్ ద మెంబర్స్ కన్సర్నింగ్ ద చాయిస్ ఆఫ్ ద న్యూ క్లబ్ రూమ్. ఇక్కడ ఏమైంది, ఒక కాంట్రవర్సీ అనేది అరైజ్ అయిందనమాట. ఎవరి మధ్యలో, అమాంగ్ ద మెంబర్స్ కన్సర్నింగ్ ద చాయిస్ ఆఫ్ ఎ న్యూ క్లబ్ రూమ్. ఎవరైతే మెంబర్స్ ఉన్నారో ఆ న్యూ క్లబ్ రూమ్ వాళ్ళ మధ్యలో కాంట్రవర్సీ అంటే గొడవ అనుకోవచ్చు. ఐ ఎక్సెప్ట్ ద జడ్జ్ విల్ అక్వైట్ హిమ్ ఎ బ్లేమ్ సిన్స్ హీ వాజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద యాక్సిడెంట్. సో ఏంటంటే ఇక్కడ ఐ ఎక్సెప్ట్ ద జడ్జ్ విల్ అక్వైట్ హిమ్ ఆఫ్ బ్లేమ్. నేను ఇక్కడ ఏమిటి, అక్వైట్ అంటే కన్విక్ట్ అనమాట, అంటే నిరూపించడం అనమాట. ఇతను తప్పు చేశాడని చెప్పి నిరూపించడం అనమాట. ద టీచర్ ట్రై టు ఇన్స్టాల్ ఎ లౌడ్ ఆఫ్ లిటరేచర్ ఇన్ హర్ ప్యూపిల్స్. ఇక్కడ ఏమైంది, టీచర్ ఏం చెప్తుంది, ట్రై టు ఇన్స్టాల్ ఏ లౌడ్ ఆఫ్ లిటరేచర్ అంటే ఆ పిల్లల మధ్యలో, ప్యూపిల్స్ అంటే స్టూడెంట్స్ అనమాట, వాళ్ళకి ఈ విధంగా ఏ లౌడ్ ఆఫ్ లిటరేచర్ అంటే చదువు గురించి చాలా ఏకాగ్రత, అంటే దాని గురించి ఇంట్రెస్ట్ అనేది ఇన్స్టాల్ చేయాలంటే వాళ్ళకి దానిలో నింపడానికి అనమాట, మంచి ఇంట్రెస్ట్, ఏకాగ్రత నింపడానికి. యూ కెన్ గెయిన్ యాక్సెస్ టు ద హౌస్ త్రూ ద సెల్లార్ విండో. అంటే సెల్లార్ విండో అనేది మనం చూడొచ్చు, మామూలుగా ఇంట్లోకి లెఫ్ట్ సైడ్లో ఒక విండో ఉంటుంది అనమాట. దాని త్రూ మనము యాక్సెస్ అంటే ఎక్కువ అనమాట, యాక్సెస్ అంటే దాని ద్వారా మనం ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు అని, ఆ విండో నుంచి. దాన్ని ACCEASS అంటారనమాట. యాక్సెస్ అంటే ఎక్కువ. ఐ హ్యావ్ బాట్ ఎ హౌస్ ఇన్ ద కంట్రీ వేర్ ఐ ఎంజాయ్ మై రస్టిక్ సరౌండింగ్స్. ఇక్కడ ఏంటంటే అతనికి ఒక కొత్త ఇల్లు కొనుక్కున్నాడు అనమాట. అయితే వేర్ ఐ ఎంజాయ్ మై రస్టిక్ సరౌండింగ్స్, అతనికి ఎలా ఉండాలంటే సరౌండింగ్స్ అనేది బాగా రస్టిక్ సరౌండింగ్స్ లాగా ఉండాలన్నమాట, అంటే వాడికి కంఫర్టబుల్గా. ద ఆడియన్సెస్
ఇంట్రెస్ట్ విల్ వెయిన్ అన్లెస్ వీ షార్టన్ ద ప్రోగ్రామ్. ఎవరైతే ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుందన్నమాట. ఒకవేళ అన్లెస్ వీ షార్టన్ ద ప్రోగ్రామ్ అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోకుండా ఉండడానికి మనము ఏం చేయాలి, వీ షార్టన్ ద ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ అనేది తగ్గించాలన్నమాట, లేకుంటే బోర్ కొడుతుంది. ఏ థ్రిఫ్టీ హౌస్ వైఫ్ నెవర్ వేస్ట్స్ ఫుడ్. థ్రిఫ్టీ అంటే ఏం లేదు, అంటే ఎకనామికల్గా ఉండే ఆమె ఎప్పుడు ఫుడ్ అనేది వేస్ట్ చేయదంట. మెనీ పీపుల్ ఇన్ ఏషియా సఫర్ ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. చాలామంది ఈ ఏషియాలో సఫర్ అవుతున్నారు ఫ్రమ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్. దేనివల్ల, సరైన ఫుడ్ లేకపోవడం వల్ల. ఐ ప్రామిస్ టు కీప్ యువర్ సీక్రెట్ ఎనీ రీమోర్స్. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఐ ప్రామిస్ టు కీప్ యువర్ సీక్రెట్ ఎనీ రిమోర్స్. వీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ సమ్ పిటీ ఫర్ హిమ్. ఎలా అనిపించింది, వీ వుడ్ హ్యావ్ ఫెల్ట్ సమ్ పిటీ, చాలా జాలి కలిగిందనమాట అతని కోసము. యూ విల్ బీ స్కోల్డెడ్ ఫర్ బీయింగ్ లేట్ అన్లెస్ యూ హ్యావ్ ఎ లెజిటిమేట్ ఎక్స్క్యూజ్. నిన్ను తిడతారనమాట నువ్వు లేట్ అయిందనుకో, ఒకవేళ అంటిల్ అన్లెస్ వ్యాలిడ్, లెజిటిమేట్ అంటే వ్యాలిడ్ ఎక్స్క్యూజ్ ఉంటే తప్ప. ద బ్రైగాండ్స్ విల్ రావేజ్ ద అన్ప్రొటెక్టెడ్ టౌన్. ఎవరైతే లూటర్స్ అంటారో, లూట్ చేస్తారో, బ్రైగాండ్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, అన్ప్రొటెక్ట్ టౌన్స్ని, రావేజ్ అంటే లూట్ చేయడం అనమాట, అంటే బాగా దోచుకోవడం. బ్రైగాండ్స్ అంటే స్మగ్లర్స్ అని చెప్పుకోవచ్చు. ద పార్టీ సెట్ ఫోర్త్ అండర్ సాంబర్ స్కైస్ విత్ రెయిన్ థ్రెటనింగ్. ఇక్కడ ఏమైందంటే పార్టీ అనేది ఈ విధంగా స్టాప్ అయిపోయింది. అండ్ ద సాంబర్ స్కైస్ విత్ ద రెయిన్ థ్రెటనింగ్, ఎప్పుడైతే ఈ విధంగా వర్షం వస్తుందని తెలిసిపోయిందో. వీ డు నాట్ లైక్ టు కన్ఫైన్ ఎ డాగ్ టు దిస్ స్మాల్ యార్డ్. మనమేమి ఇదే స్పేస్లో ఉండాలని కుక్కలాగా మనం అనుకోడు, కన్ఫైన్ ఏ డాగ్ టు దిస్ స్మాల్ యార్డ్, ఇదే ఈ స్మాల్ యార్డ్లోనే కాదు, ఓవరాల్ అంటే ఇక్కడ వాళ్ళ దగ్గర ఒక డాగ్ ఉందంట. కన్ఫైన్ అంటే రెస్ట్రిక్ట్ అనమాట, ఆ స్మాల్ యార్డ్కే కాదు, దాన్ని ఫ్రీగా వదిలేయాలనుకుంటున్నారు అనమాట. వీఆర్ ట్రావెల్ బై కెనో, వీ మస్ట్ డిస్పెన్స్ విత్ ఆల్ అన్నెసెసరీ బ్యాగేజ్. మనం ఏదైతే ట్రావెల్ చేస్తున్నామో కెనో అనమాట, కెనో అంటే చిన్న బోట్ అనమాట. వీ మస్ట్ డిస్పెన్స్ విత్ ఆల్ అన్నెసెసరీ బ్యాగేజ్ అంటే మనము ఏదైతే అన్నెసెసరీ బ్యాగేజ్ ఉందో అవన్నీ మనము పడేయాలన్నమాట, తీసుకొని రాకూడదు. ఏ చాక్లెట్ బార్ విల్ అపీజ్ మై హంగర్ ఫర్ ద టైమ్ బీయింగ్. సో ఈ చాక్లెట్ బార్ అనేది ఏం చేస్తుందంటే తన యొక్క ఆకలి అనేది పూర్తి చేస్తుందన్నమాట. విల్ అపీజ్ మై హంగర్ ఫర్ ద టైమ్ బీయింగ్, కొద్ది టైం వరకు ఫుల్ఫిల్ చేస్తుందంట. ద డాక్టర్ బిలీవ్స్ ద స్వెల్లింగ్ విల్ సబ్సైడ్ బై టుమారో. డాక్టర్ ఏమని నమ్ముతున్నాడు, ఏదైతే స్వెల్లింగ్ ఉందో దట్ విల్ సబ్సైడ్ బై టుమారో, అదేమవుతుంది, సబ్సైడ్ అవుతుందన్నమాట రేపటి వరకు. నౌ ఏ డేస్ ఆర్మీ ఆఫీసర్ సెల్డమ్ హోల్డ్ దెమ్సెల్వ్స్ అలూఫ్ ఫ్రమ్ దేర్ మెన్. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే ఆర్మీ ఆఫీసర్లు అప్పుడప్పుడు సెల్డమ్ హోల్డ్ దెమ్సెల్వ్స్ అలూఫ్ ఫ్రమ్ దేర్ మెన్, అంటే దే ఆర్ అలూఫ్ అంటే ఐసోలేట్ కావడం అనమాట, ఫ్రమ్ దేర్ మెన్. ద డాగ్ ఈజ్ నాట్ లైక్లీ టు థ్రైవ్ ఆన్ ఏ డైట్ ఆఫ్ బ్రెడ్ అండ్ వాటర్. ఇది ఏదైతే కుక్ ఉందో దట్ ఈస్ నాట్ లైక్లీ టు థ్రైవ్ ఆన్ ఏ డైట్ ఆఫ్ బ్రెడ్ అండ్ వాటర్, అంటే బ్రెడ్ అండ్ వాటరే కాకుండా అది వేరేది కూడా తినడం స్టార్ట్ చేసింది. ద డ్రాయర్ కంటైన్డ్ సన్డ్రై గార్మెంట్స్ వేర్ దేర్ వర్ అట్లీస్ట్ 20 డిఫరెంట్ ఐటమ్స్. ఇక్కడ ఏంటంటే దాంట్లో ఈ గార్మెంట్స్ ఏవైతే ఉండో సన్డ్రై గార్మెంట్స్ దేర్ వర్ అట్లీస్ట్ 20 డిఫరెంట్ ఐటమ్స్. దాంట్లో ఇప్పుడు మనము డ్రాయర్ అంటే మనం వేసుకునే డ్రాయర్ కాదు, ఓవరాల్ మనము ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్లో 3-4 ర్యాక్స్ ఉంటాయి, దాన్ని డ్రాయర్ అంటారు. దాంట్లో సన్డ్రై గార్మెంట్స్ నియర్ అబౌట్ 20 వరకు ఉన్నాయంట, డిఫరెంట్ ఐటమ్స్. ఐ కెన్ ఫైండ్ నో రికార్డ్ ఆఫ్ ద బ్యాటిల్ ఆల్దో ఐ హ్యావ్ స్టడీడ్ ద అనల్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. నాకు ఏమీ రికార్డ్స్ కనపడట్లేదు ఆ బ్యాటిల్ సంబంధించి, నేను ఇన్ని చదివినా కూడా మొత్తం అనల్స్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ మొత్తం అని నేను చదవడం జరిగింది, అయినా దాంట్లో నాకేం కనపడలేదంట. హీ ట్రీటెడ్ అస్ టు ఏ సంప్చుయస్ మీల్ అట్ అన్ ఎక్స్పెన్సివ్ హోటల్. తను నాకు మంచి హోటల్, బాగా కాస్ట్లీ హోటల్లో మంచిగా సంప్చుయస్ మీల్ అనేది పెట్టడం జరిగిందని చెప్తున్నాడు అనమాట. ద రెడ్ క్రాస్ విల్ డిస్పర్స్ ఫుడ్ ఆర్ క్లోతింగ్ టు దోస్ ఇన్ నీడ్. ఏదైతే రెడ్ క్రాస్ ఉందో దట్ విల్ డిస్పర్స్ ఫుడ్ ఆర్ క్లోతింగ్ టు దోస్ ఇన్ నీడ్.
మామూలుగా రెడ్ క్రాస్ సొసైటీ మనకు తెలుసు, ఎప్పుడైతే న్యాచురల్ కెలామిటీ అలా వచ్చిందో అప్పుడు ఏం చేస్తుందంటే రెడ్ క్రాస్ సొసైటీ ఈ విధంగా ఫుడ్ మరియు క్లోదింగు, మెడిసిన్ ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. యూ మస్ట్ ఇన్వర్ట్ ద బాటిల్ అండ్ అలో ఇట్ టు ట్రైన్. ఏం లేదు ఇక్కడ ఏంటంటే అలో ఇట్ టు రెయిన్ అని చెప్పి, ట్రైన్ కాదు. సో మనము బాటిల్ అనేది ఈ విధంగా ఇన్వర్ట్ చేయాలంట, అండ్ అలో ఇట్ టు రెయిన్, ఈ విధంగా నీళ్ళన్నీ వెళ్ళిపోవడానికి. ఆల్ న్యాచురలిస్ట్స్ డీప్లోర్ చెప్పుకోవచ్చు, కండెమ్ కూడా చెప్పుకోవచ్చు, డిస్ప్రూవ్ చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఆల్ న్యాచురలిస్ట్స్ కండెమ్ ద గ్రాడ్యువల్ డిసపియరెన్స్ ఆఫ్ ద ఊపింగ్ క్రేన్. గుర్తుంచుకోండి, సిన్స్ ద పీపుల్ వాంట్ ఏ రిపబ్లిక్ హీ విల్ రినౌన్స్ హిజ్ క్లెయిమ్ టు ద థ్రోన్. అందరూ ఏం కావాలనుకుంటున్నారు? రిపబ్లిక్ నేషన్ కావాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరైతే ఆ కింగ్ ఉన్నాడో తన యొక్క రాజతనాన్ని రినౌన్స్ అంటే వదిలేయడం అనమాట. అంటే అతను ఈ విధంగా కింగే లేకోకుండా అందరూ రిపబ్లిక్ చేయడానికి ట్రై చేశాడనమాట. రినౌన్స్ హిస్ క్లెయిమ్ టు ద థ్రోన్ అనమాట, అంటే వద్దనుకున్నాడు. ఇట్ ఈస్ మై డ్యూటీ టు డినౌన్స్ యాజ్ ఎ ట్రైటర్ అనమాట. ఇది నా బాధ్యత టు డినౌన్స్ యూ యాజ్ ఎ ట్రైటర్, అంటే ఈ విధంగా అనౌన్స్ చేయడము. యాజ్ ఎ ట్రైటర్ అంటే దేశాన్ని చీట్ చేసేవాడు అనమాట, ట్రైటర్, గద్దార్. వీ వుడ్ డిజర్న్ డిటెక్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. డిజర్న్ మీనింగ్ వీ కుడ్ డిటెక్ట్ ద డిమ్ అవుట్లైన్ ఆఫ్ ఎ ఫ్రైటర్ త్రూ ద ఫాగ్. సో మనము ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు ద డిమ్ అవుట్లైన్ ఆఫ్ ద ఫ్రైటర్ ఏదైతే వస్తుందో త్రూ ద ఫాగ్, మంచుతో కప్పబడి ఉందన్నమాట. అక్కడ ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు ఫ్రైటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద పోలీస్ డిస్కవర్డ్ దాట్ హీ వాజ్ మేకింగ్ కౌంటర్ఫీట్ మనీ ఇన్ హిజ్ వర్క్షాప్. పోలీస్ ఏం కనుక్కున్నారు? అతను ఈ విధంగా దొంగగా మనీ అనేది చేస్తున్నాడు, అక్కడ ఓవరాల్ ఏంటంటే మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు అని చెప్పుకుంటారు. లెట్ us నాట్ వేస్ట్ టైమ్ ఆన్ ఇన్సిగ్నిఫికెంట్ మ్యాటర్స్, దెర్ ఆర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ టు బి మేడ్. ఇక్కడ ఏమంటున్నాడు? లెట్ us నాట్ వేస్ట్ టైం, మనం వేస్ట్ చేయకూడదు. ఈ ఇన్సిగ్నిఫికెంట్ అంటే, సిగ్నిఫికెంట్ అంటే ఇంపార్టెన్స్, ఇన్సిగ్నిఫికెంట్ అంటే లెస్ ఇంపార్టెన్స్ మ్యాటర్స్ మీద. దెర్ ఆర్ ఇంపార్టెంట్ డెసిషన్స్ టు బి మేడ్ అంటే చాలా ఇంపార్టెంట్ డెసిషన్స్ ఉన్నాయి మనం తీసుకోవడానికి, ఇలాంటి లెస్ ఇంపార్టెన్స్ వాటి మీద ఆధారపడకూడదు. యూ కుడ్ టెల్ బై హిజ్ స్లై అంటే డిమినర్ దట్ హిజ్ ఇంటెన్షన్స్ వర్ ఈవిల్ అనమాట. సో మనము ఈ విధంగా గుర్తుంచుకోండి. హీ పాజ్డ్ ఫర్ ఎ మూమెంట్ టు కంటెంప్లేట్ ద సీన్ బిఫోర్ హిమ్. సో కొద్దిసేపు ఆగాడనమాట, ఫర్ ఎ మూమెంట్ టు కంటెంప్లేట్ ద సీన్ బిఫోర్ హిమ్. కెన్ ఎనీథింగ్ ప్రోన్ ద డైమండ్ యాజ్ ఎ కట్టింగ్ టూల్. ఈ విధంగా ఏదన్నా ఉందా ఈక్వలెంట్ టు ద డైమండ్ యాజ్ ఎ కట్టింగ్ టూల్. డైమండ్ అంత స్ట్రాంగ్ ఈ విధంగా మన దేశంలో మన భూమి పైన ఏం లేదనమాట. సో దానికన్నా ఇంపార్టెన్స్ దానికే, డైమండ్కే. ఐ హ్యాడ్ లాస్ట్ మై వే అండ్ ద డార్క్నెస్ యాడెడ్ టు మై పర్ప్లెక్సిటీ. ఓవరాల్ ఏంటంటే నేను దారి తప్పాయన్నమాట. అండ్ ద డార్క్నెస్ యాడెడ్ టు మై పర్ప్లెక్సిటీ, ఏదైతే డార్క్నెస్ ఉందో దట్ యాడెడ్ టు పర్ప్లెక్సిటీ అంటే కన్ఫ్యూజన్ అనమాట. డ్రైవ్ కేర్ఫుల్లీ విత్ ఇన్ ద ప్రీసింక్ట్స్ ఆఫ్ ద స్కూల్. ఓవరాల్ ఏంటంటే ఎప్పుడైతే స్కూల్స్ వస్తుందో ఆ ప్రీసింక్ట్స్, ఆ ఏరియాలో, లొకాలిటీలో మనము కేర్ఫుల్లీ డ్రైవ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లలు అనేవాళ్ళు ఉంటారు కాబట్టి మూమెంట్. ఇట్ వాస్ కరేజియస్ ఆఫ్ హిమ్ టు రెస్ట్ ద వెపన్ ఫ్రమ్ ద బర్గ్లర్స్ హ్యాండ్. మామూలుగా ఏదన్నా దొంగ ఉంటాడనమాట, అతని చేతిలో నుంచి ఈ విధంగా వెపన్ అనేది లాక్కోవడం అనేది, ఇట్స్ అ కరేజియస్ ఆఫ్ హిమ్ టు రెస్ట్ ద వెపన్ ఫ్రమ్ ద బర్గ్లర్స్ హ్యాండ్. రెస్ట్ అంటే లాక్కోవడం అనమాట, ఈ విధంగా అతని చేతిలో నుంచి లాక్కోవడం. ఐ ఫియర్ యూ విల్ రిగ్రెట్ ద డే యూ బిఫ్రెండ్ హిమ్. ఏ రోజైతే నువ్వు అతన్ని ఫ్రెండ్ నుంచి తొలగించుకొస్తావో ఆ రోజు నీకు చాలా బాధాకరమైన విషయము. అంటే ఐ ఫియర్ యూ విల్ అంటే రిగ్రెట్ ద డే, ఆ రోజు బాధపడతావు ఎప్పుడైతే అతన్ని ఫ్రెండ్ నుంచి తొలగించేస్తావో. ఇఫ్ హీ డజంట్ స్టాప్ బోస్టింగ్ హీ విల్ యాంటగనైజ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్. ఎంతవరకు అయితే అతను తన గురించి తను చెప్పుకోవడం స్టాప్ చేయడో అప్పుడు హీ విల్ యాంటగనైజ్ ఆల్ హిస్ ఫ్రెండ్స్ అనమాట. అంటే అతను యాంటీ అయిపోతాడు అనమాట వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ అందరినీ. హీ హ్యాడ్ ద సినిస్టర్ లుక్ ఫర్ ఏ హార్డ్ అండ్ క్రిమినల్. అదేవిధంగా వీ వర్ ప్లీజ్ టు పార్టేక్ ఆఫ్ దేర్ సింపుల్ మీల్ అనమాట. ఇక్కడ ఏమైంది? వీ వర్ ప్లీజ్ టు పార్టేక్ ఆఫ్ దేర్ సింపుల్ మీల్. అదేవిధంగా ద ఫాక్స్ క్రియేటెడ్ హ్యావోక్ ఈజ్ ద చికెన్ హౌస్. ఈ ఫాక్స్ ఏం చేసింది? క్రియేట్ చేసింది ఒక హ్యావోక్, అంటే ఈ విధంగా హల్లాబల్లు అనమాట. అంటే ఓవరాల్ అందరినీ ఇక్కడ అక్కడ
కన్ఫ్యూజ్ అయిపోయారనమాట, ఎక్కడొచ్చింది అని అందరూ భయపడతారనమాట. ఇస్ ద చికెన్ హౌస్, ఆ చికెన్ హౌస్లోకి వచ్చిందనమాట. ఇన్ ద చికెన్ హౌస్ యాక్చువల్లీ ఈజ్ ద కాదు. హ్యావ్ యూ ఎవర్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్టాసీ అంటే హ్యాపీనెస్, ఎప్పుడన్నా నాకు హ్యాపీనెస్ ఎక్స్పీరియన్స్ అయ్యా ఆఫ్ బాతింగ్ ఇన్ ద కూల్ వాటర్స్ ఆఫ్ దిస్ లేక్. అంటే ఈ లేక్లో స్నానం చేస్తూ నీకు మంచిగా హ్యాపీనెస్ అనేది ఫీల్ అయ్యావా అని చెప్తున్నాడు అనమాట. వెన్ ద డ్యామ్ బర్స్ట్ ద టౌన్ వాజ్ ఇన్ డైర్ పెరిల్. ఎప్పుడైతే డ్యామ్ బర్స్ట్ అయిందో ఆ టౌన్ అనేది ఇన్ డైర్ పెరిల్ అనమాట. సో ఓవరాల్ అందరూ చాలా బాధపడ్డారనమాట, డైర్ పెరిల్, భయపడిపోయారు. నెపోలియన్ మేడ్ ఏ ట్రంఫల్ ఎంట్రీ ఇంటూ ప్యారిస్. ఎవరైతే నెపోలియన్ ఉన్నాడో అతను ట్రంఫల్ ఎంట్రీ అనేది ప్యారిస్కి చేశాడనమాట. డూ యూ రియలైజ్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టాస్క్ విచ్ కన్ఫ్రంట్స్ అస్. నీకు తెలుసా ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద టాస్క్ అనేది విచ్ కన్ఫ్రంట్స్ అస్ అని చెప్పుకోవచ్చు అనమాట. శాంసన్ పర్ఫార్మ్డ్ మెనీ ప్రొవెస్ ఫీట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఎవరైతే శాంసన్ ఉన్నాడో వీడు మెనీ ప్రొవెస్ ఫీట్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది పర్ఫామ్ చేయడం జరిగింది. మౌంటెడ్ ఆన్ ఏ స్ప్లెండిడ్ హార్స్ ద ప్రిన్స్ వాజ్ ఏ ప్రొడిజియస్ ఫిగర్. ఈ విధంగా ఆ స్ప్లెండిడ్ హార్స్ పైన, మౌంట్ అంటే ఎక్కడం అనమాట, ఎక్కుతున్నట్లనే తెలిసిపోతుంది ఎవరైతే ప్రిన్స్ ఉన్నాడో హీ వాజ్ ఏ ప్రొడిజియస్ ఫిగర్ అంటే టాలెంటెడ్ అనమాట. ద ప్లేన్ వెంట్ ఆఫ్ కోర్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ కంపాస్. సో ఇప్పుడు ఏమైందంటే మనం ఏదైనా ఒక బోట్ కానీ ఒక షిప్ కానీ ఒక ఏరోప్లేన్ కానీ లెఫ్ట్ వెళ్తుందా రైట్ వెళ్తుందా ఎలా కనుక్కుంటారు? ఒక కంపాస్ ఉంటుంది అనమాట. ఆ కంపాస్ని చూస్తే మనము ముందరికి కానీ కరెక్ట్ డైరెక్షన్కి వెళ్తామన్నమాట. సో ఓవరాల్ ఏంటంటే ఆఫ్ కోర్స్ అంటే ఆఫ్ కోర్స్ అంటే కరెక్ట్గా పోవాల్సింది సైడ్కి వెళ్ళిపోతుంది. కోర్స్ అంటే వెళ్ళే దారి అనమాట. ఆఫ్ కోర్స్ అంటే ఆఫ్ అయిపోయింది అంటే సైడ్కి వెళ్ళిపోయింది అనమాట. ఆన్ అకౌంట్ ఆఫ్ ఏ డిఫెక్ట్ ఇన్ ఇట్స్ కంపాస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపాస్లో డిఫెక్ట్ రావడం వల్ల ఆ విధంగా సైడ్కి వెళ్ళిపోయినారంట. ఇది బర్ముడా ట్రయాంగిల్ ఇప్పుడు మనం చూడొచ్చు అనమాట ఈ విధంగా. హీ విషెస్ టు అగ్మెంట్ హిజ్ వేజెస్ బై వర్కింగ్ ఇన్ ద ఈవినింగ్స్. అతను ఏం చేశాడు, అతని యొక్క వేజెస్ అనేది హీ విషెస్ టు అగ్మెంట్ అంటే ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేశాడు అనమాట. బై వర్కింగ్ ఇన్ ద ఈవినింగ్స్, సాయంత్రం కూడా పని చేసి అతను కొద్దిగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఐ హోప్ దట్ మై సాజర్న్ అబ్రాడ్ విల్ బీ షార్ట్. ఐ హోప్ దట్ మై సాజర్న్ అబ్రాడ్ విల్ బీ షార్ట్. నెక్స్ట్ ఏంటంటే ద పోలీస్ వర్ ఏబుల్ టు సర్మౌంట్ ద ఎస్కేప్డ్ ప్రిజనర్ వితౌట్ డిఫికల్టీ. ఎవరైతే పోలీసు ఉన్నారో దే వర్ ఏబుల్ టు సర్మౌంట్ ద ఎస్కేప్డ్ ప్రిజనర్ వితౌట్ డిఫికల్టీ. సో ఓవరాల్ ఏంలే, ఎవరైతే ఎస్కేప్డ్ ప్రిజనర్ ఉన్నాడో వితౌట్ డిఫికల్టీ ఈ విధంగా పోలీసు ఏం చేశారు, ఏబుల్ టు సర్మౌంట్ అని చెప్పుకోవచ్చు అనమాట. వీ మస్ట్ కంట్రైవ్ టు రిలీవ్ అవర్ పేరెంట్స్ ఆఫ్ దిస్ వరీ. వీ మస్ట్ కంట్రైవ్ టు రిలీవ్ అవర్ పేరెంట్స్ ఆఫ్ దిస్ వరీ. మోస్ట్ పీపుల్ లోత్ స్నేక్స్ అనమాట. సో ఎందుకంటే భయపడతారనమాట. స్టాండింగ్ ఆఫ్ దాట్ నాల్ యూ కెన్ సీ ఫర్ ఆల్మోస్ట్ ఎ మైల్. అక్కడ నిలబడుకుంటే చాలా దూరం వరకు చూడొచ్చు అన్న. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ లోత్ టు సెట్ అవుట్ ఇన్ సచ్ బ్యాడ్ వెదర్. చాలా అలసిపోయాడు అనమాట. అది కాకుండా టు సెట్ అవుట్ ఇన్ సచ్ బ్యాడ్ వెదర్, ఆ బ్యాడ్ వెదర్లో అతను చాలా ఇన్ఎఫిషియంట్ అనమాట. ద సైంటిస్ట్ స్టేటెడ్ దట్ వైట్ మెన్ ఆఫెన్ డీజనరేట్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ లివింగ్ ఇన్ ద ట్రాపిక్స్. సో సైంటిస్ట్ ఏమని చెప్పారు, ఎవరైతే వైట్ మెన్ ఉన్నారో ఆఫెన్ డీజనరేట్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ లివింగ్ ఇన్ ద ట్రాపిక్స్. ఇట్ మస్ట్ హ్యావ్ టేకెన్ ఇయర్స్ టు బిల్డ్ ఎ డ్యామ్ ఆఫ్ సచ్ కొలోజల్ సైజ్. కొలోజల్ అంటే హ్యూజ్, బిగ్, జైగాంటిక్ అని చెప్పుకోవచ్చు. చాలా సంవత్సరాలు పడుతుంది అలాంటి డ్యామ్ తయారు చేయడానికి. ద మ్యాన్ హ్యాజ్ అన్ ఎగ్జాల్టెడ్ ఒపీనియన్ ఆఫ్ హిజ్ ఓన్ ఇంపార్టెన్స్. ఎవరైతే మనిషి ఉన్నాడో అతను హ్యాజ్ అన్ ఎగ్జాల్టెడ్ ఒపీనియన్ అనమాట ఆఫ్ హిజ్ ఓన్ ఇంపార్టెన్స్. అతని యొక్క గొప్పతనం గురించి అతని యొక్క ఒపీనియన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దిస్ లార్జ్ అక్విడక్ట్ వాజ్ బిల్ట్ టు ప్రొవైడ్ ద సిటీ ఆఫ్ రోమ్ విత్ వాటర్. ఈ అక్విడక్ట్ అనేది వాజ్ బిల్ట్ టు ప్రొవైడ్ ద సిటీ ఆఫ్ రోమ్ విత్ వాటర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇట్ ఈజ్ ఓన్లీ కామన్ కర్ట్సీ టు బీ సర్వైల్ టు స్ట్రేంజర్స్. ఈ విధంగా చూసినట్లయితే ఇట్స్ ఓన్లీ కామన్ కర్ట్సీ అనమాట, టు బీ సర్వైల్ టు స్ట్రేంజర్స్. దే షుడ్ సూన్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు దేర్ ఇయర్స్ ఇన్ ద సివిల్ సర్వీస్. సో ఇక్కడ ఏమైంది, అడాప్ట్ అంటే మనము దాన్ని అమలు అంటే ఆ విధంగా మనము అడ్జస్ట్ అయిపోవడం అనమాట. దే షుడ్ సూన్ అడాప్ట్ దెమ్సెల్వ్స్ టు దేర్ ఇయర్స్ ఇన్ ద సివిల్ సర్వీస్. సివిల్ సర్వీస్ లైఫ్లో ఏదైతే బయట వాళ్ళు ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతారో అని చెప్తున్నారు అనమాట. ద టీచర్ ఫాస్టర్ అన్ ఇంట్రెస్ట్
in current topics by posting important items on the bulletin board. సో ఈ టీచర్ ఏం చేస్తున్నారు, ఫోస్టర్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ కరెంట్ టాపిక్స్ బై పోస్టింగ్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఆన్ ద బులెటిన్ బోర్డ్. హీ ఈజ్ నాట్ డెలిబరేట్లీ అన్ట్రూత్ఫుల్ బట్ హీ ఆఫెన్ డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్. అతను ఏంటంటే హీ ఈజ్ నాట్ డెలిబరేట్లీ అన్ట్రూత్ఫుల్, అదే పనిగా అన్ట్రూత్ఫుల్ కాదు, బట్ హీ ఆఫెన్ డిస్టార్ట్ ద ఫ్యాక్ట్స్. అతను ఫ్యాక్ట్స్ అనేది ఏం చేస్తాడు, కప్పేస్తాడనమాట. నెక్స్ట్ మనము ఇట్ ఈస్ బెటర్ టు కాంప్రమైజ్ దాన్ టు కంటిన్యూ డిస్ప్యూట్ ఎనీ లాంగర్. మనం కాంప్రమైజ్ అయ్యేదే మేలు ఈ విధంగా గొడవ పడేదానికన్నా ఎనీ లాంగర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఏ వర్టికల్ అగ్రిమెంట్ విల్ నాట్ సఫైజ్, వీ మస్ట్ హ్యావ్ ఎ రిటర్న్ కాంట్రాక్ట్. ఏదైతే వర్టికల్ అగ్రిమెంట్ ఉందో అది సరిపోదు, విల్ నాట్ సఫైజ్ అంటే అది సరిపోదు అని, వీ మస్ట్ హ్యావ్ ఎ రిటర్న్ కాంట్రాక్ట్, మనకు ఖచ్చితంగా ఒక రిటర్న్ కాంట్రాక్ట్ అనేది ఉండాలి అని చెప్పుకోవచ్చు. ఐన్స్టీన్ వాజ్ యూరోపియన్ ఎమిగ్రెంట్ హూ కేమ్ యాజ్ ఏ ఇమ్మిగ్రెంట్ టు ద యునైటెడ్ స్టేట్స్. ఎవరైతే ఐన్స్టీన్ ఉన్నాడో అతను యూరోపియన్ ఎమిగ్రెంట్ అనమాట, బట్ హూ కేమ్ యాజ్ ఇమిగ్రెంట్ టు ద యునైటెడ్ స్టేట్స్. అతను పర్మనెంట్గా సెటిల్ అయిపోయాడు ఎక్కడ, యునైటెడ్ స్టేట్స్లో. అదేవిధంగా దే హ్యాడ్ టు ఐసోలేట్ ద డేంజరస్ ప్రిజనర్స్ వెన్ కార్పెంటర్స్ బిగాన్ టు ఇన్సులేట్ ద రూఫ్ ఆఫ్ ద జైల్. ఏం చేశారు, దే హ్యాడ్ టు ఐసోలేట్ అంటే అకేలా అయిపోవడం అనమాట, ఒంటరిగా అయిపోవడము. ద డేంజరస్ ప్రిజనర్స్ వెన్ కార్పెంటర్స్ బిగాన్ టు ఇన్సులేట్ ద రూఫ్ ఆఫ్ ద జైల్. కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఇన్సులేట్ చేస్తుంటే రూఫ్ ఆఫ్ ద జైల్ని, ఆ విధంగా వాళ్ళు ఐసోలేట్ అంటే అలోన్ చేయాలన్నమాట. ఫ్రైడే లే ఫ్లాట్ ఆన్ హిస్ ఫేస్ ప్రోస్ట్రేట్ అట్ ద ఫీట్ ఆఫ్ ద రాబిన్సన్ క్రూజోయ్. సో ఓవరాల్ ఏంటంటే ఈ రాబిన్సన్ క్రూజోయ్ అనేది మనం చూసినట్లయితే అట్ ద ఫీట్ ఆఫ్ ద రాబిన్సన్ క్రూజోయ్ ఈ విధంగా ఫ్లాట్గా ఆన్ హిస్ ఫేస్ పడిపోయాడు అనమాట. ద విన్నింగ్ టీమ్ వాజ్ వెల్కమ్డ్ హోమ్ విత్ గ్రేట్ అక్లెయిమ్. ఏదైతే విన్నింగ్ టీమ్ ఉందో వెల్కమ్ చేశారు విత్ గ్రేట్ అక్లెయిమ్ అనమాట. ద ప్రాసెస్ అట్ ద ఓపెనింగ్ ఆఫ్ కోర్ట్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏదైతే ప్రాసెస్ ఉందో ఓపెనింగ్ ఆఫ్ ద కోర్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నిందంట. ట్యూబర్క్యులోసిస్ ఇస్ ఎ డిసీజ్ టు విచ్ మ్యాన్ ఈజ్ లయబుల్. ఈ ట్యూబర్క్యులోసిస్ ఏదైతే ఉందో టీబీ అనేది మెయిన్ రీజన్ ఎందుకు రాదు వచ్చేది అంటే మనమే దానికి రెస్పాన్సిబిలిటీ అనమాట. లయబుల్ అంటే రెస్పాన్సిబుల్. ఇన్ ఓల్డెన్ టైమ్స్ పీపుల్ వైల్డ్ అవే అనే బదులు బిగాయిల్ అనమాట. మెనీ అవర్స్ బై లిజనింగ్ టు వాండరింగ్ మినిస్ట్రీస్. ముందు పాతకాలంలో ఏం చేసేవాళ్ళు, ఎక్కువ గంటలు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వినేవాళ్ళు. వాండరింగ్ మినిస్ట్రీస్ అంటే జ్ఞానం సంబంధించి, ఇప్పుడు మనము ఈ మినిస్ట్రీస్ అనేది జరుగుతూ ఉంటాయన్నమాట. ఎవరైతే జ్ఞానబోధ చేస్తూ ఉంటారో గంటలు ఖర్చు పెట్టేవాళ్ళు అంటే టైము. దెర్ మస్ట్ బీ నో వయలేషన్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ఫెయిర్ ప్లే. ఖచ్చితంగా ఈ విధంగా రూల్స్ని వైలేట్ చేయకూడదంటే అతిక్రమించకూడదు అని చెప్పుకోవచ్చు ఈ ఫెయిర్ ప్లే అనే దానికి సంబంధించి. నో వయలేషన్ ఆఫ్ రూల్స్ ఆఫ్ ఫెయిర్ ప్లే. ద పీపుల్ టుక్ రెఫ్యూజీ ఇన్ సబ్టెరేనియన్ షెల్టర్స్. ఎవరైతే పీపుల్ ఉన్నారో వాళ్ళు రెఫ్యూజీగా ఈ విధంగా సబ్టెరేనియన్ షెల్టర్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటారనమాట. సో అట్లీస్ట్ సేఫ్గా ఉండొచ్చు. వన్స్ దేర్ వర్ మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్స్ పిజియన్స్ ఇన్ నార్త్ అమెరికా, నౌ దిస్ స్పీసీస్ ఎక్స్టింక్ట్. ఒకప్పుడు కొన్ని మిలియన్స్ ఆఫ్ ప్యాసింజర్ పిజియన్స్ అంటే పావురాలు ఉండేవి అనమాట నార్త్ అమెరికాలో. కానీ ఇప్పుడు అవి ఎగ్దమ్ చనిపోయాయి, అన్నీ చనిపోయాయి, ఎక్స్టింక్ట్ అయిపోయాయి, తక్కువ అయిపోయాయి. హీ మేడ్ నో అల్యూజన్ టు అవర్ రీసెంట్ కన్వర్జేషన్. అల్యూజన్ వేరు, ఇల్యూజన్ వేరు. ఇక్కడ హీ మేడ్ నో అల్యూజన్ టు అవర్ రీసెంట్ కన్వర్జేషన్. ఏమి అకౌంటబిలిటీ ఏం చేయలేదంట. ఇల్యూజన్ అంటే మూర్ఖంగా, అంటే ఇప్పుడు మనము ఇల్యూజన్ చేయడం అంటే నిన్ను ఎరోలని చేయడం అనమాట. ద పీపుల్ ఆఫ్ డెన్స్లీ పాపులేటెడ్ కంట్రీస్ ఆర్ హాంటెడ్ బై ద సెప్టర్ ఆఫ్ ఫెమైన్. ఇవి ఎక్కడైతే ఈ విధంగా ఎక్కువగా డెన్స్గా పాపులేటెడ్ ఉంటారో అక్కడేమవుతుంది, హాంటెడ్ బై సెప్టర్ ఆఫ్ ఫెమైన్ అంటే వాళ్ళకి సరిగ్గా తిండి దొరక్క చాలా ఇబ్బందులు పడుతుంటారనమాట డెన్స్ ఏరియాలలో. ఆఫ్టర్ 6 years ద అలైజ్ వర్ అట్ లాస్ట్ ట్రంఫెంట్. 6 ఏళ్ళ తర్వాత ఏవైతే ఈ విధంగా అలైజ్ ఉన్నాయో అట్ లాస్ట్ ట్రంఫెంట్ అనమాట. ద పేషెంట్స్ అన్యూజువల్ సిమ్టమ్స్ కాజ్డ్ ద డాక్టర్ గ్రేట్ బివైల్డర్మెంట్ అంటే పర్ప్లెక్సిటీ అంటే కన్ఫ్యూజన్ అనమాట. ఈ పేషెంట్స్ అన్యూజువల్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో డాక్టర్కి ఎగ్దమ్ కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. ఏంది ఇది రోగం తెలియలే, వానికే తెలియట్లే. ద మార్నింగ్ 4 motorcycles రేస్డ్ ఓవర్ ద ఆక్విడక్ట్.
ఈ విధంగా మార్నింగ్ 4 మోటార్ సైకిళ్ళు ఈ విధంగా రేస్డ్ అమాంగ్ దెమ్సెల్వ్స్. ద ఇంపర్ఫెక్షన్ ఫ్లా అంటారు ఇన్ ద రూబీ రెడ్యూస్డ్ ఇట్స్ వాల్యూ గ్రేట్లీ. దాని వాల్యూ ఏం చేశారు, తగ్గిపోయిందనమాట గ్రేట్లీ. ఇఫ్ హిజ్ యూజువల్ డిస్పోజిషన్ వర్ మోర్ ఫ్రెండ్లీ వీ షుడ్ లైక్ హిమ్ బెటర్. ఏదైతే ఈ విధంగా డిస్పోజిషన్ ఉందో చాలా ఫ్రెండ్లీ అంట, వీ షుడ్ లైక్ హిమ్ బెటర్, తనని మనము లైక్ చేయాలంట మోర్. ఇఫ్ హిజ్ యూజువల్ డిస్పోజిషన్ వర్ మోర్ ఫ్రెండ్లీ. హీ కేమ్ టు ద మీటింగ్ ఓన్లీ ఫోమెంట్ అంటే ఓన్లీ టు ఇంక్రీజ్ ట్రబుల్. అతను ఎందుకు రావడం జరిగిందంటే ఈ మీటింగ్కి దీన్ని అగ్రవేట్ చేయడానికే, దీన్ని ఇంకా ట్రబుల్ చేయడానికే. ఆల్ నైట్ అలాంగ్ వీ వర్ కెప్ట్ అవేక్ బై ద ఇన్సెసెంట్ అండ్ నాయిజీ హౌలింగ్ ఆఫ్ వోల్వ్స్. ఓవరాల్ ఏంటంటే ప్రతి రాత్రి ఈ విధంగా వీ వర్ కెప్ట్ అవేక్, మనము ఈ విధంగా కెప్ట్ అవేక్ బై ద ఇన్సెసెంట్ అండ్ నాయిజీ హౌలింగ్ ఆఫ్ వోల్వ్స్. ఓవరాల్ ఏంటంటే కంటిన్యూస్గా ఈ నాయిజీ హౌలింగ్ ఆఫ్ వోల్వ్స్ అంటే అరుస్తూ ఉన్నాయంట రాత్రంతా నక్కలు. యాజ్ ద స్నో మెల్టెడ్ ద లిటిల్ వెర్డ్యూ బిగ్యాన్ టు అపియర్ ఇన్ ద ఫీల్డ్స్. ఈ విధంగా స్నో మెల్ట్ అవుతుందంట. ద కౌబాయ్ మేనేజ్డ్ ద ఇక్కడేంటి యాజ్ ద స్నో మెల్టెడ్ ద లిటిల్ వర్జ్యూర్ బిగ్యాన్ టు అపియర్ ఇన్ ద ఫీల్డ్స్. ఎప్పుడైతే ఈ మంచు కరిగిపోయిందో అక్కడ ఆ ఫీల్డ్లో ఏదైతే ఉందో వర్జ్యూర్ అనేది కనపడడం స్టార్ట్ అయిందంట. అంటే అదొక చిన్న స్టాచ్యూలాగా చెప్పుకోవచ్చు అనమాట. ద కౌబాయ్ మేనేజ్డ్ ద బక్కింగ్ హార్స్ విత్ ద గ్రేట్ డెక్స్టరిటీ. ఓవరాల్ ఎవరైతే కౌబాయ్ ఉంటారో ఆ హార్స్ స్టార్టింగ్లో దాన్ని కంట్రోల్ చేయాలంటుందన్నమాట. ఆ కంట్రోల్ చేయడానికి చాలా అతని దగ్గర గ్రేట్ డెక్స్టరిటీ అంటే ఎక్స్పీరియన్స్ అనేది మనం చూడొచ్చు, స్కిల్ అనేది చూడొచ్చు అనమాట. ద జర్నీ త్రూ ద జంగిల్ విల్ బీ ఫ్రాట్ విత్ మెనీ డేంజర్స్. మనము ఎప్పుడైతే జంగిల్ త్రూ అడవి నుంచి పోతామో మనము చాలా డేంజర్స్ని మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది. విల్ బీ ఫ్రాట్ విత్ ద మెనీ డేంజర్స్. జోసెఫ్ బ్రదర్ ఈజ్ జర్నీ టు ఈజిప్ట్ బికాస్ దెర్ వాజ్ ఎ డెర్త్ ఆఫ్ ఫుడ్ ఇన్ దేర్ ల్యాండ్ అనమాట. ఓవరాల్ ఈ జోసెఫ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో అతను ఈజిప్ట్కి వెళ్ళాడంట. అక్కడ డెర్త్ ఆఫ్ ఫుడ్ ఇన్ దేర్ హ్యాండ్స్ చాలా బాగా ఉందంట. అక్కడ వాళ్ళ యొక్క పల్సెస్ కానీ అన్నీ చాలా ఉన్నాయంట. వీ గెస్ట్ ఫ్రమ్ హిజ్ స్వార్థి అంటే డార్క్ అండ్ కంప్లెక్షన్ దట్ హీ హ్యాడ్ లివ్డ్ ఇన్ ద ట్రాపిక్స్. అతను నల్లగా చూసి మనం చెప్పేయచ్చు అనమాట, అతను ఈ విధంగా ట్రాపిక్స్ నుంచే అని చెప్పి, అంటే భూమధ్యరేఖకు సంబంధించి. అందుకే మన భూమధ్యరేఖ ఎక్కడైతే ట్రాపిక్ రీజియన్స్లో నల్లగానే ఉంటారు మనుషులు. ఈ స్ట్రాంగ్ స్మెల్ ఆఫ్ గ్యాజోలైన్ పర్వేడెడ్ అంటే డిఫ్యూజ్డ్ ద ఎయిర్ అనమాట. అంటే ఓవరాల్ ఏంటంటే పెట్రోల్ అనేది ఒక్కసారి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా డిఫ్యూజ్ అయిపోతుంది. నైట్రోజన్ ఎక్కువగా తొందరగా డిఫ్యూజ్ అయ్యేది అనమాట, అంటే గాలిలో కలిసిపోవడం అనమాట. మిడాస్ రిగ్రెటెడ్ హిజ్ అవరీజ్ వెన్ హిజ్ డాటర్ టర్న్డ్ టు గోల్డ్ అట్ హిస్ టచ్. మనకు తెలుసు మిడాస్ ద డాటర్ అని చెప్పి, అతను కింగ్ అనేది ఏది పట్టుకుంటే అది గోల్డ్ అయిపోతుంది. సో ఇక్కడ ఏమైందంటే ఈ మిడాస్ కింగ్ అనేది అతను చాలా బాధపడ్డాడు అనమాట. హిజ్ అవరీజ్ వెన్ హిజ్ డాటర్ అంటే అతని యొక్క లాలచ్ అంటే ఎక్కువ కోరికలు ఉండే అనమాట. వాళ్ళ డాటర్ ఏమైపోయింది, గోల్డ్ లాగా అయిపోయింది అనమాట. ఫ్రెష్ ఫాల్ ఆఫ్ స్నో సూన్ ఆబ్లిటరేట్స్ ద అనిమల్ ట్రాక్స్. ఈ స్నో అనేది తొందరగా పడడం వల్ల ఏదైతే ఈ అనిమల్స్ యొక్క కాలిముద్రలు ఉన్నాయో అవి ఆబ్లిటరేట్స్ అంటే అవి దానిపైన కవర్ అయిపోవడం అనమాట, కనపడకుండా అయిపోవడం. ఐ హ్యావ్ మచ్ టు బీ థ్యాంక్ఫుల్ ఫర్ ఐ యామ్ డిటర్మైండ్ నాట్ టు బీ డోల్ఫుల్ అబౌట్ మై లాస్. నేను చాలా థ్యాంక్ఫుల్, ఎందుకు ఐఎమ్ డిటర్మైండ్ నాట్ టు బీ డోల్ఫుల్ అంటే ఈ విధంగా డివైడ్ కాకోకుండా మనం కరెక్ట్గా స్టడీగా ఫోకస్గా ఉన్నాను అని చెప్పి. అబౌట్ మై లాస్, ఎంత లాస్ అయినా కూడా బాధపడకూడదు. ద బాయ్ షోడ్ అండ్ అబ్జార్బింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎలక్ట్రిసిటీ. ఎవరైతే పిల్లాడు ఉన్నాడో హీ షోడ్ అండ్ అబ్జార్బింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎలక్ట్రిసిటీ. అతను ఈ విధంగా షోడ్ అండ్ అబ్జార్బింగ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎలక్ట్రిసిటీ అని చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ సమ్ ఆర్గ్యుమెంట్ హీ సీమ్డ్ విల్లింగ్ టు కన్సీడ్ ద పాయింట్ అనమాట. కొద్ది ఆర్గ్యుమెంట్ తర్వాత హీ సీమ్డ్ విల్లింగ్ టు కన్సీడ్ ద పాయింట్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ద కోల్డ్ వాటర్ డిడ్ నాట్ డాంట్ ద బాయ్ యాజ్ హీ జంప్డ్ ఇన్ టు ద రివర్. అతను రివర్ లేక్ జంప్ చేసిన తర్వాత ఆ కోల్డ్ వాటర్ అనేది అతనికి ఏం పెద్ద ఎఫెక్ట్ కాలేదంట. డిడ్ నాట్ డాంట్ ద బాయ్, పెద్ద ఎఫెక్ట్ ఏం కాలేదు.
ఇఫ్ యూ చూస్ ఎ స్ట్రాంగ్ క్యాప్టెన్ యూ విల్ పుట్ అన్ ఎండ్ టు ద డిసెన్షన్ అమాంగ్ ద ప్లేయర్స్. సో మనం ఎప్పుడైతే ఒక స్ట్రాంగ్ క్యాప్టెన్ అనేది చూస్ చేస్తామో యూ విల్ పుట్ అన్ ఎండ్ టు ద డిసెన్షన్, అంటే ఏదైతే మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయో, ఏదైతే క్లాషెస్ ఉన్నాయో అవన్నీ స్టాప్ అయిపోతాయన్నమాట ప్లేయర్స్ మధ్యలో. అందుకే స్ట్రాంగ్ క్యాప్టెన్ నామినేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ద బాయ్స్ వర్ లాస్ట్ ఇన్ ద బష్ ఫర్ 3 days అండ్ హ్యాడ్ టు సర్వైవ్, దాన్ని సబ్సిస్ట్ కూడా అంటారు, ఆన్ వైల్డ్ బెర్రీస్. ఎప్పుడైతే ఈ విధంగా బుష్ అంటే అడవిలోకి వెళ్ళిపోవడం జరిగిందో 3 రోజులకి, సో వాళ్ళు ఏం చేశారంటే ఖచ్చితంగా ఆ వైల్డ్ బెర్రీస్ తినే వాళ్ళు బ్రతికారంట, సర్వైవ్ కావడం జరిగింది. డూ యూ ఇన్సునియేట్ అంటే సజెస్ట్ బై ద రిమార్క్ దట్ ఐఎమ్ ఎగ్జాగరేటింగ్, మీరు నన్ను సజెస్ట్ చేస్తారా ఏదైనా రిమార్క్స్ ఇచ్చి నేను ఏమన్నా ఎక్కువ ఎగ్జాగరేట్ అవుతున్నానా, అంటే నేను ఎక్కువ ఏమన్నా ఫోర్స్ చేస్తున్నానా ఏదన్నా అని చెప్పి సజెస్ట్ అడుగుతున్నారు అనమాట, దాన్ని ఇన్సునియేట్ అంటారనమాట. వీ సా ద ప్యూపిల్స్ ఆఫ్ ద చైల్డ్స్ ఐ డైలేటెడ్ విత్ ఫియర్ యాజ్ ద హ్యూజ్ డాగ్ బౌండెడ్ అప్. ఎప్పుడైతే ఆ కుక్క, పెద్ద కుక్క అనేది ఈ విధంగా ఆ కుక్కలన్నీ బౌండెడ్ అప్ అంటే వాళ్ళ చుట్టూ చుడుముట్టడం అంట. ఆ చిన్నపిల్లలు ఏమైందంటే వాళ్ళ కళ్ళు అనేది డైలేటెడ్ అయిపోయినాయంట, భయంతో ఏమైపోయినాయి, బాగా కన్నీరు పెట్టుకోవడం అనమాట. ఐ హ్యాడ్ టు కట్టేల్ అంటే తగ్గించడం అన్నమాట, లిమిట్ మై స్టే అట్ ద లేక్ బికాస్ ఆఫ్ ఇల్నెస్ అట్ హోమ్. ఆ లేక్ దగ్గర ఉండిపోవాల్సి వచ్చిందంట అతనికి బాగలేకుండా పోవడం వల్ల ఇంటి దగ్గర. వెన్ షీ ఈజ్ ఇన్ ఏ పెన్సివ్ అంటే థాట్ఫుల్ మూడ్ షీ లైక్స్ టు బీ లెఫ్ట్ అలోన్. ఎప్పుడైతే ఈ విధంగా చాలా పెన్సివ్గా అంటే బాధగా డిమ్గా ఉంటే షీ లైక్స్ టు బీ లెఫ్ట్ అలోన్, తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుందంట. ఇన్ ఆర్డర్ టు అలే అంటే కామ్ అవర్ ఫియర్స్ వీ టెలిఫోన్డ్ హోమ్ టు మేక్ షూర్ దాట్ ఆల్ వాజ్ వెల్. ఇక్కడ ఏంటంటే ఇన్ ఆర్డర్ టు అలే కామ్ అవర్ ఫియర్స్ వీ టెలిఫోన్డ్ హోమ్ టు మేక్ షూర్ దాట్ ఆల్ వాజ్ వెల్. నెక్స్ట్ వీ హ్యావ్ వర్క్డ్ హార్డ్ అండ్ ద షార్ట్ వెకేషన్ విల్ బీ వెల్కమ్. సో మనము చాలా కష్టపడ్డాము, నౌ ద షార్ట్ వెకేషన్ విల్ బీ ఏ వెల్కమ్. సో షార్ట్ వెకేషన్ విల్ బీ ఏ వెల్కమ్ రిలీఫ్ అనమాట. ఎప్పుడైతే నువ్వు హార్డ్ వర్క్ చేస్తావో కొద్దిగా మనం రిలీఫ్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్ వాజ్ డిఫికల్ట్ టు ఎలిసిట్ అంటే ప్రొడ్యూస్ అనమాట ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద టెర్రిఫైడ్ నేటివ్స్. ఎవరైతే భయంకరంగా ఉంటారో లొకాలిటీస్ వాళ్ళ దగ్గర నుంచి ఈ విధంగా ఎలిసిట్ అంటే గ్యాదర్ చేయడము ఇన్ఫర్మేషన్ అనేది చాలా డిఫికల్టీ అనమాట. ద లీడర్ ఆఫ్ ద ట్రైబల్ డిక్లేర్డ్ దట్ హిస్ సన్ హ్యాడ్ స్కీమ్ టు యూజర్ప్ ఆర్ అజ్యూమ్, యూజర్ప్ అని చెప్పుకోవచ్చు లేదా అజ్యూమ్ హిజ్ అథారిటీ అనమాట. సో ఎవరైతే లీడర్ ఆఫ్ ట్రైబల్ ఉన్నాడో వాళ్ళ సన్ని ఈ విధంగా డిక్లేర్ చేశాడనమాట, అజ్యూమ్ హిజ్ అథారిటీ. సచ్ లుడిక్రస్ అంటే అబ్జర్డ్ స్టేట్మెంట్స్ కెనాట్ బి టేకెన్ సీరియస్లీ. ఇలాంటి వేస్ట్ స్టేట్మెంట్స్ అనేది మనము తీసుకోలేంలే, కెనాట్ బి టేకెన్ సీరియస్లీ. వరల్డ్లీ ప్లెజర్స్ ఆర్ ట్రాన్సియంట్ లైక్ ద స్నోఫ్లేక్ ఆన్ ద రివర్, ఏ మూమెంట్ వైట్ దెన్ మెల్ట్స్ ఫర్ ఎవర్ బర్న్స్. సో ఓవరాల్ ఏంటంటే వరల్డ్లీ ప్లెజర్ అనేది దే ఆర్ అండ్ ట్రాన్సియంట్ లైక్ ద స్నోఫ్లేక్ ఆన్ ద రివర్, ఏ మూమెంట్ వైట్ దెన్ మెల్ట్స్ ఫర్ ఎవర్ బర్న్స్. ఓవరాల్ ఏంటంటే ఈ స్నో గురించి చెప్తున్నాడు అనమాట, ఒకసారి ఎండ్ వస్తే ఆటోమేటిక్గా మెల్ట్ అయిపోతుంది అని. నో వన్ కెన్ బ్రేక్ ద లాస్ ఆఫ్ హిస్ కంట్రీ విత్ ఇంప్యూనిటీ అంటే లిబర్టీ. ఈ దేశం యొక్క ఈ లాస్ అనేది బ్రేక్ చేయలేము విత్ ద లిబర్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. ద చిల్డ్రన్ స్కేటెడ్ ఆన్ ద థిన్ ఐస్ క్వైట్ ఆబ్లివియస్ ఆఫ్ ఎనీ డేంజర్. వాళ్ళు ఈ విధంగా థిన్ ఐస్ మీద స్కేట్ చేశారంట, క్వైట్ ఆబ్లివియస్ ఆఫ్ ఎనీ డేంజర్ అంటే ఇది ఎప్పుడైనా కానీ అంత సన్నగా ఉందంటే అంత డేంజర్ అనమాట. అలాంటి ప్లేస్లో కూడా వాళ్ళు స్కేట్ చేశారంట. ఐ వుడ్ ఓన్లీ మోటిఫై హిమ్ టు రిమైండ్ హిమ్ ఆఫ్ హిజ్ ఎర్లీ బ్లండర్స్. అదేవిధంగా హీ సెడ్ దట్ హీ వుడ్ రాదర్ డై దాన్ షో క్రేవెన్ ఒబీడియన్స్ టు ద డిక్టేటర్. సో ఇక్కడ ఏంటంటే అతను ఏమని చెప్పాడు, హీ వుడ్ రాదర్ డై దాన్ షో క్రేవెన్ అంటే ఈ విధంగా కాలు పట్టుకునే కన్నా చనిపోవడమే బెటర్ అని చెప్పి, ఆ డిక్టేటర్ కాలు పట్టుకునే కన్నా చనిపోవడమే మేలు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ద ఆర్ట్ జెంటిల్మెన్ హ్యాస్ బికమ్ సో మోరస్ దట్ వీ థింక్ హీ మస్ట్ బీ అన్వెల్. సో ఎవరైతే జెంటిల్మెన్ ఉన్నాడో ఇతను బికమ్ సో మోరస్ అంటే దట్ వీ థింక్ హీ మస్ట్ బీ అన్వెల్. సో అతను ఏ విధంగా యాక్ట్ చేశాడు,
మోరస్ అనమాట, బికమ్ సో మోరస్ దట్ అంటే ఇరిటేటబుల్ బిహేవియర్ అనమాట. ఎట్లా అనుకునేకంటే వాడు బాల్య వాడిని మానసికంగా బాల్యలే వదిలే అని చెప్పి అనుకునేటట్లు. శామ్యుయల్ జాన్సన్ అండర్టుక్ ద ఇండామిటబుల్ టాస్క్ ఆఫ్ రైటింగ్ ద ఫస్ట్ డిక్షనరీ. ఎవరైతే జాన్సన్ ఉన్నాడో తను ఏం తీసుకున్నాడు, ఇండామిటబుల్ టాస్క్ అంటే ఏ విధంగా ఇన్అచీవబుల్ అనమాట, చాలా డిఫికల్టీ టాస్క్, రైటింగ్ ద ఫస్ట్ డిక్షనరీ. ఆ డిక్షనరీ కంపైల్ చేసేవాడిని ఏమంటారు, లెక్సికోగ్రాఫర్ అంటారు అనమాట. ద బుల్లీ ప్రూవ్ టు బీ an arrant coward when matched with a boy of his own size. ఎవరైతే బుల్లి ఉన్నాడో అతను హీ యూజ్ టు బి అరెంట్ కవార్డ్ అనమాట, అంటే ఏదన్నా ఫకాల్ చేస్తా అంటాడనమాట, వాడు ఏం చేసినా ప్రాబ్లమే. సో అరెంట్ కవార్డ్ అనమాట, టు బీ అన్ అరెంట్ కవార్డ్ వెన్ మ్యాచ్డ్ విత్ ఎ బాయ్ ఆఫ్ హిజ్ ఓన్ సైజ్. సో అక్కడ వాడి యొక్క పిరికితనం అనేది చూపిస్తున్నాడు అనమాట. హీ ఈజ్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద ఫర్మ్ బట్ హీ సన్స్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ. హీ ఈజ్ ద నామినల్ హెడ్ అనమాట ఫామ్కి, బట్ హీ సన్స్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ. కానీ వాళ్ళ కొడుకులు మాత్రము ఈ విధంగా పాలసీస్ అన్నింటినీ డైరెక్ట్ చేస్తారంట. హైడ్ అన్ ఎక్స్పర్ట్ టు అప్రైజ్ హిస్ ప్రాపర్టీ. ఇతను ఒక ఎక్స్పర్ట్ని అద్దెకు తీసుకున్నాడంట, ఎందుకంటే అతని యొక్క ప్రాపర్టీని అప్రైజ్ చేయడానికి, అంటే ఎక్కువ చేయడానికి. ద బోట్స్వైన్ ఇంప్రొవైజ్ టు సెయిల్ అవుట్ ఆఫ్ అన్ ఓల్డ్ పీస్ ఆఫ్ క్యాన్వాస్. ఎవరైతే బోట్స్వైన్ ఉంటాడో మనకు తెలుసు, ఆ బోట్లో డైరెక్షన్ ఇస్తూ ఉంటాడు, వాడిని బోట్స్వైన్ అంటారు. ఇంప్రొవైజ్డ్ ఎ సేల్ అవుట్ ఆఫ్ అన్ ఓల్డ్ పీస్ ఆఫ్ క్యాన్వాస్. దాన్ని ఏం చేశాడు, ఇంప్రొవైజ్ అంటే కొద్దిగా మెరుగుపరిచాడు అనమాట, ఓల్డ్ పీస్ ఆఫ్ క్యాన్వాస్ని అంటే రీమేక్ చేయడము. డు నాట్ వేస్ట్ ద టీచర్స్ టైమ్ బై ఆస్కింగ్ ఫ్రైవోలస్ క్వశ్చన్స్, అంటే వేస్ట్ క్వశ్చన్లు అడిగి మనము టీచర్ టైం వేస్ట్ చేయకూడదు అని చెప్తున్నారు అనమాట. దెర్ ఈజ్ అ ఇంపార్టెంట్ వర్క్ టు బి డన్ బిఫోర్ ద ఫైనల్ ఎగ్జామినేషన్స్. ద ఆమినస్ రంబుల్ రోర్ ఆఫ్ థండర్ వార్న్డ్ అస్ ఆఫ్ అన్ అప్రోచింగ్ స్టోర్మ్. ఈ విధంగా మనకి రోర్ ఆఫ్ థండర్ అంటే ఎక్కువగా థండర్ అనేది మనం చూసినట్లయితే ఎక్కువ సౌండ్ తోటి సో స్టోర్మ్ వస్తుందని ముందే చెప్తుందనమాట. ఇట్ వాజ్ ఈజీ టు ఐడెంటిఫై ద ఇండియన్ చీఫ్ బై హిజ్ స్ప్లెండెడ్ హెడ్ డ్రెస్, అంటే క్రౌన్ అనమాట. సో ఇండియన్ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా కనుక్కోవడానికి చాలా ఈజీ. ఎలా అంటే వాళ్ళ యొక్క స్ప్లెండెడ్ హెడ్ డ్రెస్ క్రౌన్ చూసి చెప్పుకోవచ్చు అనమాట. సెలెక్ట్ ఓన్లీ యాపిల్ వితౌట్ ఎ సింగిల్ స్టెయిన్ ఫర్ యువర్ డిస్ప్లే అట్ ద ఫేర్. అంటే ఏం లేదు, యాపిల్స్ అనేది డిస్ప్లేకి పెడతారు కదా, దాంట్లో ఒక మార్క్ కూడా ఉండకూడదు అనమాట, కరెక్ట్గా ఉండాలి యాపిల్, దాని మీద ఏమీ స్టెయిన్ అనేది ఉండకూడదు. ద పాపులేస్ విల్ డిరైవ్ గ్రేట్ బెనిఫిట్ ఫ్రమ్ ద న్యూ లెజిస్లేషన్. అదేవిధంగా ద గేమ్ వార్డెన్స్ హ్యాడ్ టు యూజ్ అ ఫోర్సిబుల్ మీన్స్ టు అరెస్ట్ ద పోచర్స్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఎవరైతే వార్డెన్స్ ఉన్నారో వాళ్ళు ఫోర్సిబుల్ అప్రోచెస్ ఏదైతే మీన్స్ ఉన్నాయో యూజ్ చేయాల్సి ఉంటుంది పోచర్స్ని ఈ విధంగా పట్టుకోవడానికి. పోచర్స్ అంటే ఏం లే, ఎవరైతే ఇల్లీగల్గా పనిచేస్తుంటారో. ద ఓల్డ్ సెయిలర్ టోల్డ్ టాల్ టేల్స్ విత్ సచ్ అపారెంట్ అంటే కండోర్ దట్ మెనీ పీపుల్ బిలీవ్ హిమ్. ద డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ ఏ బ్లాండ్ ఆయింట్మెంట్ ఫర్ ద ర్యాష్ ఆన్ ద బేబీ స్కిన్. ఎలాంటిది, బ్లాండ్ ఆయింట్మెంట్ అనమాట. హిజ్ లాంగ్విడ్ మేనర్ ఇండికేట్స్ దట్ హిజ్ ఇల్నెస్ మస్ట్ హ్యావ్ బీన్ సివియర్. అంటే లాంగ్విడ్ అంటే లేజీ మేనర్స్, అది ఏం ఇండికేట్ చేస్తుంది, హిజ్ ఇల్నెస్ మస్ట్ హ్యావ్ బీన్ సివియర్ అని చెప్పుకోవచ్చు. ఎవ్రీ వీక్ డ్యూరింగ్ ద వార్ కెనేడియన్స్ సెంట్ ఇన్యూమరబుల్ పార్సల్స్ ఆఫ్ కామెస్టిబుల్స్ టు దేర్ బ్రిటిష్ ఫ్రెండ్. ప్రతి వారము ఈ కెనేడియన్స్ అనేది చాలా పార్సల్స్, ఇన్యూమరబుల్ పార్సల్స్ కమెస్టిబుల్స్ టు దేర్ బ్రిటిష్ ఫ్రెండ్స్ అనమాట, సో పంపడం జరిగింది. ద స్పాయిల్డ్ స్టెయిన్డ్ యంగ్ గర్ల్ యూజ్డ్ ఎవ్రీ ఆర్టిఫిస్ షీ కుడ్ థింక్ టు గెట్ హర్ ఓన్ వే. సో తను ఏం చేసింది, ఆ యంగ్ గర్ల్ తను స్ట్రెయిన్ తీసుకొని ఆ విధంగా మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఆ ఓన్ వే ఆలోచించాలని చెప్పి ట్రిక్స్ ప్లే చేసింది అనమాట. It would be wise to have a principal's approbation before we proceed with the scheme. Next, even the animals were charmed by the blith ante happy tunes which Orpheus played in his lute అంటే గిటార్. సో అనిమల్స్ కూడా ఈ విధంగా గిటార్ నుంచి వచ్చే మ్యూజిక్కి చాలా హ్యాపీ అయిపోతాయంట. బ్లిత్ అంటే హ్యాపీ అని చెప్పుకోవచ్చు.
In our association, it is the prerogative of the president to call meetings whenever she wishes. సో మన అసోసియేషన్లో ఇట్ ఈస్ ద ప్రిరోగేటివ్ అంటే ఇంపార్టెన్స్ అనమాట ఆఫ్ ద ప్రెసిడెంట్ టు కాల్ మీటింగ్స్ వెన్ ఎవర్ షీ విషెస్. ఎప్పుడు కాల్సినా తను పిలిచచ్చు అనమాట. ఏ గుడ్ టాపర్ నెవర్ ఫీల్స్ అనిమోసిటీ అంటే హాస్టిలిటీ టువర్డ్స్ హిజ్ విక్టోరియస్ అపోనెంట్. ఎంత కఠినమైన అపోనెంట్ ఉన్నా కూడా మనం ఏం చేయాలి, ఏ గుడ్ టాపర్ నెవర్ ఫీల్స్ అనిమోసిటీ, హాస్టిలిటీ అని చెప్పుకోవచ్చు అనమాట. ద హంగ్రీ పీజెంట్స్ మేడ్ క్లామరస్ డిమాండ్స్ ఫర్ గుడ్. సో ఏం చేస్తున్నాడు, హంగ్రీ పీజెంట్స్ క్లామరస్ డిమాండ్స్ ఫర్ గుడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. హీ మేడ్ ఇట్. ఇట్ ఈస్ ప్లెజర్ టు గివ్ ఎ పార్టీ ఫర్ చిల్డ్రన్ హూజ్ డిపోర్ట్మెంట్ ఈజ్ సో గుడ్. ఇది చాలా ఒక ప్లెజర్ అని చెప్పుకోవచ్చు అనమాట. టు గివ్ అ పార్టీ ఫర్ చిల్డ్రన్ హూజ్ డిపోర్ట్మెంట్ ఈజ్ సో గుడ్. అదేవిధంగా ద క్లర్క్ రిపోర్టెడ్ ఎ డెఫిసిట్ ఆఫ్ సెవరల్ $1,000. ఎవరైతే క్లర్క్ ఉన్నాడో అతను ఏం చేశాడు, రిపోర్టెడ్ అనమాట ఎ డెఫిసిట్ ఆఫ్ సెవరల్ $1,000. సో ఏదైతే తక్కువ వచ్చిందో డెఫిసిట్ అనేది, సో ఆఫ్ సెవరల్ $1,000 ఈ క్లర్క్ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. మాల్టెన్ లావా షాట్ అప్ త్రూ అండ్ ఆరిఫైజ్ అంటే హోల్ అనమాట ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ లేయర్. సో ఏదైతే మాల్టెన్ లావా ఉందో ఇట్ షాట్ అప్ త్రూ ద ఆరిఫైజ్ లేదా హోల్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్. ఇఫ్ యూ కెన్ గెట్ some newspaper to espouse our cause, we shall be able to raise the necessary funds అని చెప్పుకోవచ్చు. సో ఏవైతే ఉన్నాయి ఇక్కడ, ఇఫ్ వీ కెన్ గెట్ సమ్ న్యూస్ పేపర్ తీసుకొస్తే ఎస్పోజ్ అవర్ కాజ్ వీ షాల్ బీ ఏబుల్ టు రేజ్ ద నెససరీ ఫండ్స్. ఈ విధంగా మనము ఫండ్స్ అనేది రేజ్ చేయొచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. యాజ్ ఎ చైల్డ్ ఎంజాయ్డ్ ప్లేయింగ్ విత్ స్నేక్స్ బట్ నౌ ద వెరీ థాట్ ఆఫ్ దెమ్ ఫిల్స్ మీ విత్ ద రెవల్జన్. చూడండి ఎలాంటి వర్డ్స్ ఉన్నాయో. సో ఎవరైతే పిల్లాడు ఉన్నాడో ఆ పాముతో ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేశాడంట. బట్ నౌ ద వెరీ థాట్ ఆఫ్ దెమ్ ఫిల్స్ మీ విత్ ద రెవల్జన్. ఇప్పుడు మాత్రము నాకు కొద్దిగా రెవల్జన్ ఫీలింగ్ అనేది కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. అంటే రెవల్జన్ అంటే ఏం అగైనెస్ట్ అనమాట. హర్ వ్యాన్ అంటే పేల్ అపియరెన్స్ వాజ్ యాక్సెంచుయేటెడ్ బై ద బ్లాక్ డ్రెస్ షీ వోర్. సో ఏదైతే ఉందో ఆ అపియరెన్స్ అనేది యాక్సెంచుయేటెడ్ బై ద బ్లాక్ డ్రెస్ షీ వోర్. తను ఏదైతే బ్లాక్ డ్రెస్ వేసుకుందో సమ్ ఆడ్గా ఉందన్నమాట. బికాస్ హీ బ్రోక్ ట్రాన్స్గ్రెస్ ద గేమ్ లాస్ హీ వాజ్ ఇంప్రిజన్డ్ ఫర్ వీక్. ఇక్కడ ఏమైందంటే ఆ గేమ్ లాస్ అనేది బ్రోక్ చేయడం జరిగింది. తన కోసం ఒక వారం వరకు జైల్లో పెట్టడం జరిగిందనమాట. ద ఎనిమీ ప్లాటెడ్ టు టర్మాయిల్ రెబలియన్ ఇన్ అవర్ ర్యాంక్స్. సో అక్కడ ఏం చేశాడు, ఎవరైతే ఎనిమీ ఉన్నాడో ప్లాటెడ్ చేశాడనమాట టర్మాయిల్ అనేది. రెబెలియన్ ఇన్ అవర్ ర్యాంక్స్, మన ర్యాంక్లో ఒక రెబెలియన్ అనేది తీసుకురావడం జరిగింది. We went to tea at her house, particularly expressly to meet her guests. వాళ్ళ ఇంటికి వెళ్ళామంట టీ కోసం అని చెప్పి, పర్టికులర్లీ ఎక్స్ప్రెస్లీ టు మీట్ హర్ గెస్ట్స్, ఎందుకు తన గెస్ట్ కలవడానికి. నెక్స్ట్ మనం చూసినట్లయితే యూ విల్ మేక్ పూర్ అడ్వర్సిటీ ద సొసైటీ ఇఫ్ యూ స్పెండ్ ద ఫండ్స్ సో ఫ్రీలీ. ఇక్కడ ఏంటంటే మనం అడ్వర్సిటీ అంటే అగేనెస్ట్ అనమాట, యాంటీ. ద సొసైటీ ఇఫ్ యూ స్పెండ్ ద ఫండ్స్ సో ఫ్రీలీ. నువ్వు నీ డబ్బులు అనేది ఈజీగా ఫ్రీగా స్పెండ్ చేసావంటే ఆటోమేటిక్గా నీకు యాంటీ కూడా ఎక్కువ అవుతారనమాట. వీ వోర్ సో హ్యాంపర్డ్ లేదా దాన్ని మనం చూసినట్లయితే లాంగ్విడ్ ఆర్ రిలాక్స్డ్ అని చెప్పుకోవచ్చు. బై అవర్ హెవీ ప్యాక్స్ దట్ వీ కుడ్ స్కేర్స్లీ వాక్ అనమాట. స్కేరీలీ వాక్, భయపడుతుంటూ వాక్ చేయడము. ఇన్ ఎ ఫ్రీ కంట్రీ ఏ మ్యాన్ కెనాట్ ఇంప్రిజన్ అన్లెస్ హీ హ్యాస్ పర్పిట్రేటెడ్ సమ్ క్రైమ్. ఏదైనా ఫ్రీ కంట్రీ ఉందో అతన్ని అప్పటి వరకు శిక్షించరు ఎప్పటివరకు అయితే తను కమిట్ అనేది చేస్తాడో క్రైమ్. ఐ షల్ యూజ్ మై స్పెషల్ ప్రివిలేజ్ ప్రెరోగేటివ్ యాజ్ చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ టు క్యాష్ ద డిసైడింగ్ ఓట్. నేను అనేది ఒక స్పెషల్ ప్రివిలేజ్ అనేది యూజ్ చేసుకుంటాను. అదేంట్రా అంటే యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ టు క్యాస్ట్ ద డిసైడింగ్ ఓట్. క్యాస్ట్ అంటే ఓట్ వేయడం వల్ల. He has great faith in the effectiveness impact of this medicine because it cured his cough. ఏదైతే మెడిసిన్ తీసుకుంటున్నాడో వాటి ఎఫెక్టివ్నెస్ ఇంపాక్ట్ అనేది ఆ మెడిసిన్ సంబంధించి చాలా బాగుందంట, తనకి నమ్మకం ఉందంట. హీ వాజ్ సో సివియర్లీ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్ దట్ హీ డైడ్ సక్కమ్ ఆన్ ద వే టు హాస్పిటల్. అంటే చాలా తగిలే అనమాట, సివియర్లీ ఇంజూర్డ్ కాబట్టి ఆ యాక్సిడెంట్లో అతను చనిపోవడం జరిగింది. సక్కమ్ ఆన్ ద వే టు హాస్పిటల్ అంటే
ఫ్యాటల్ డెత్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద వోల్ఫ్ స్ట్రగల్డ్ ఇన్ ఇంపోటెంట్ రేజ్ టు ఫ్రీ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద టెనాషియస్ జాస్ ఫర్ ద స్టీల్ ప్రాఫిట్స్. టెనాషియస్ జాస్ ఫర్ ద స్టీల్ ప్రాఫిట్స్. అదేవిధంగా సిన్స్ షీ హ్యాస్ లివ్డ్ ఇన్ సెక్లూజన్ మోస్ట్ ఆఫ్ హర్ లైఫ్ దేర్ లిటిల్ వండర్ దట్ షీ ఈజ్ నాట్ రెటిసెంట్. అంటే ఏంటంటే తను ఒంటరిగా ఉండడం స్టార్ట్ చేసింది కాబట్టి తను రెటిసెంట్ అంటే ఏమీ చెప్పదన్నమాట, ఎవరికి ఏ విషయాలు చెప్పదు అని మనము అనుకోవడంలో తప్పు లేదంట. షీ ఈజ్ నాట్ రెటిసెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే కేజర్ ట్రైడ్ టు విండికేట్ హిస్ ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ బై స్ట్రెస్సింగ్ ద ప్రైవేషన్ ఆఫ్ ఏ వింటర్ సీజ్. ఇక్కడ ఈ వర్డ్స్ చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. కొన్ని సెంటెన్సెస్ అనేది మీకు దిమ్మ తిరిగిపోతూ ఉంటాయి, ఈవెన్ నాకు కూడా తిరుగుతుంటాయి, అది వేరే విషయము. హిజ్ డిసెవీల్డ్ అపిరెన్స్ కన్ఫర్మ్డ్ అవర్ సస్పీషియస్ దట్ వీ హ్యాడ్ వేకెండ్ హిమ్. అదేవిధంగా ద లాయర్ ఎఫెక్టివ్లీ ఎంఫసైజ్డ్ ద సాలియంట్ వీక్నెస్ ఇన్ ద కేస్ ఫర్ ద ప్లెయింటిఫ్. సాలియంట్ వీక్నెస్ చూడండి ఎంత బాగున్నాయి వర్డ్స్. ఇట్ వాజ్ అ డిఫికల్ట్ ఎగ్జామినేషన్ అండ్ ఐ వాంట్ రిజల్ట్స్ ఇన్ గ్రేట్ ట్రెపిడేషన్ అంటే భయం అనమాట. సో ఆ డిఫికల్టీ ఎగ్జామినేషన్ వల్ల ఆ రిజల్ట్స్ ఎలా వస్తుందనేది ఎవరికైనా భయమే ఉంటుంది. హీ మేడ్ నో అల్యూజన్ టు అవర్ రీసెంట్ కన్వర్జేషన్. అతను ఏం చేశాడు, హీ మేడ్ నో అల్యూజన్ టు అవర్ రీసెంట్ కన్వర్జేషన్. మన కన్వర్జేషన్ ఏదైతే జరిగిందో హీ మేడ్ నో అల్యూజన్ అనమాట, అంటే ఈ విధంగా చెప్పలేదన్నమాట. ఇక్కడ లిమిట్ అనే బదులు సమ్ రెస్ట్రిక్షన్స్ మస్ట్ బి ప్లేస్డ్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ మనీ హీ ఈజ్ అలౌడ్ టు స్పెండ్. ఎంతైతే ఖర్చు పెట్టాలో అతను రెస్ట్రిక్షన్స్ అనేది చెప్పాడంట. ద పేషెంట్స్ అన్యూజువల్ సిమ్టమ్స్ కాజ్ ద డాక్టర్ గ్రేట్ బివాల్డర్మెంట్. ఈ సిమ్టమ్స్ చూసి డిఫరెంట్ సిమ్టమ్స్ చూసి ఆ డాక్టర్కి కూడా కన్ఫ్యూజన్ అయిపోయాడు. నో వన్ అడ్మైర్ హిస్ సర్వైల్ యాటిట్యూడ్ టువార్డ్స్ హిస్ కస్టమర్స్. అంటే డిఫరెంట్ యాటిట్యూడ్ అనమాట టువార్డ్స్ హిస్ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు. ఇఫ్ ద కిల్క్నీ క్యాట్స్ అండ్ అగ్రీడ్ టు గివ్ ఇన్ on some points of arguments compromise they would not have destroyed each other. ఓవరాల్ ఏంటంటే సమ్ పాయింట్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దగ్గర కాంప్రమైజ్ అనేది దే వుడ్ నాట్ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఈచ్ అదర్. ఖచ్చితంగా అవసరమో లేదంటే వాళ్ళు డిస్ట్రాయ్ చేసుకునే వాళ్ళంట. ఐ షాల్ ఎగ్జామిన్ క్లోజ్లీ వర్చువల్ ద లైబ్రరీ షెల్ఫ్స్ టు సీ వాట్ ఐ కెన్ ఫైండ్. ఈ లైబ్రరీ షెల్ఫ్స్ చూసి ఏమైతే దొరుకుతుందో దాన్ని చూసి ఈ విధంగా I shall examine closely the library shelves to see what I can find. The rays of the rising sun dispelled the morning mist. పొద్దున్నే ఈ విధంగా మార్నింగ్ మిస్ట్లోనే మనం చూసినట్లయితే రేస్ ఆఫ్ ద సన్ ఎలా ఉన్నాయి, డిస్పెల్డ్ అనమాట. హీ కేమ్ టు ద మీటింగ్ ఓన్లీ టు ఫొమెంట్ ట్రబుల్. ఎందుకు వచ్చాడంటే దీన్ని ఇంకా అగ్రవేట్ చేయడానికి, ఫొమెంట్ చేయడానికి. ద నాయిసీ స్టూడెంట్స్ వర్ ఎక్స్పెల్డ్. ఎవరైతే నాయిజీ స్టూడెంట్స్ ఉన్నారో దే వర్ ఎక్స్పెల్డ్ ఫ్రమ్ ద కన్సర్ట్. ఆ కన్సర్ట్ బ్యాండ్ కన్సర్ట్ నుంచి బయటికి తోసేశారంట. అట్ నైట్ లాంగ్ వీ వర్ కెప్ట్ అవేక్ బై ద ఇన్సెసాంట్ అండ్ నాయిజీ హౌలింగ్ ఆఫ్ ఓల్స్. రాత్రంతా కంటిన్యూస్గా, ఇన్సెసాంట్ అంటే కంటిన్యూస్గా అవి అరుస్తూ ఉంటే ఈ విధంగా చాలా ఇబ్బందిగా ఉండిందంట పడుకునేటప్పుడు. ఇఫ్ యూ పోర్ ఆయిల్ ఆల్ స్టాగ్నెంట్ వాటర్ ఇన్ ద విసినిటీ యూ విల్ నాట్ బీ ట్రబుల్డ్ బై మస్కిటోస్. మనకు తెలుసు ఏ విధంగా అయితే మస్కిటోస్ అనేది ఈ విధంగా నీళ్ళ పైన ఉంటాయి కదా, వాటి మీద ఈ విధంగా ఆయిల్ అనేది వేస్తారనమాట. ఎందుకంటే ఆ స్టాగ్నెంట్ వాటర్ అంటే నిలకడగా ఉండే వాటర్ మీద అవి దోమలు అనేవి రావు అని చెప్తున్నాడు అనమాట. ద జర్నీ త్రూ ద జంగల్ విల్ బీ ఫ్రాడ్ విత్ మెనీ డేంజర్స్ డిస్కస్ చేసాము. క్వీన్ విక్టోరియా వాజ్ కమ్లీ యంగ్ ఉమెన్ ఆఫ్ 18 వెన్ దే కేమ్ టు ద థ్రోన్. తను కమ్లీ యంగ్ ఉమెన్ అంటే చాలా తక్కువ ఏజ్లోనే, 18 yearsలోనే క్వీన్ అనేది కావడం జరిగింది. వెన్ ద డ్యామ్ బ్రోక్ ఏ డెల్యూగ్ ఆఫ్ మడ్డీ వాటర్ రష్డ్ త్రూ ద వ్యాలీ. ఎప్పుడైతే డ్యామ్ అనేది ఈ విధంగా బ్రోక్ అయిందో ఆ వాటర్ అనేది, మడ్డీ వాటర్ అనేది వ్యాలీ త్రూ పోయినాయంట. అంటే చిన్న వ్యాలీ అంటే ఒక కొండల మధ్యలో. టామ్ డిడ్ నాట్ హ్యావ్ ఎ విండిక్టివ్ నేచర్ అండ్ రెడీలీ ఫర్గేవ్ హిస్ టొర్మెంటర్స్ హూ కాజ్ సమ్ వన్ సఫర్. ఎవరైతే వాడిని ఇబ్బంది పెట్టారో వాడికి ఏం చేశాడు, అందరినీ క్షమించేశాడనమాట. హీ సెడ్ దట్ హీ వుడ్ రాదర్ డై దాన్ షో ఒబీడియన్స్ టు ద డిక్టేటర్. సో ఏమని చెప్పాడు,
హీ వుడ్ రాదర్ డై, చనిపోవడమే మంచిది, దాన్ షో అంటే క్రేవెన్ ఒబీడియన్స్ టు ద డిక్టేటర్. ద ఓల్డ్ జెంటిల్మెన్ హ్యాస్ బికమ్ సో మోరస్ దట్ వీ థింక్ హీ మస్ట్ బీ అన్వెల్. ఎవరైతే జెంటిల్మెన్ ఉన్నాడో హ్యాస్ బికమ్ సో మోరస్ దాట్ వీ థింక్ హీ మస్ట్ బీ అన్వెల్. హీ ఈస్ ద నామినల్ హెడ్ ఆఫ్ ద ఫర్మ్ బట్ హిస్ సన్స్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ. అతనేంటి నామినల్ హెడ్ అనమాట ఫర్మ్కి, బట్ హిస్ సన్స్ డైరెక్ట్ ఇట్స్ పాలసీ అని చెప్పుకోవచ్చు అనమాట. I was able to refute one of the statement because I knew it to be untrue. The treasurer will take care of all monetary matters. ఏం చేస్తుంది? ఆల్ మానిటరీ మ్యాటర్స్ని టేక్ కేర్ చేస్తుంది అనమాట. ద ఎంప్లాయీస్ సెంట్ ఏ డెలిగేషన్ టు ద మేనేజ్మెంట్ టు ద బ్రోచ్ రైజ్ అని చెప్పుకోవచ్చు ద క్వశ్చన్ ఆఫ్ షార్టర్ అవర్స్. అదేవిధంగా ద హంటర్ స్టుడ్ అగస్ట్ అంటే హారిఫైడ్ అనమాట. యాజ్ ద ఎన్రేజ్డ్ ఎలిఫెంట్ చార్జ్డ్ అట్ హిస్ హెల్ప్లెస్ గైడ్స్. ఎవరైతే హంటర్ ఉన్నాడో ఈ స్టుడ్ హారిఫైడ్ అనమాట, అగస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. యాజ్ ఎ చైల్డ్ ఎంజాయిడ్ ప్లేయింగ్ విత్ స్నేక్స్ బట్ నౌ ద వెరీ థాట్ ఆఫ్ దెమ్ ఫిల్స్ మీ విత్ రెవల్జన్. అతను ఏం చేశాడు? పిల్లాడు అనేవాడు ఎంజాయిడ్ ప్లేయింగ్ విత్ ద స్నేక్స్, పాములతో ఆడుకుంటున్నాడంట. బట్ నౌ ద వెరీ థాట్ ఆఫ్ దెమ్ ఫిల్స్ మీ విత్ ద రెవల్జన్ అనమాట. నెక్స్ట్ మనం చూసినట్లయితే హీ సోల్డ్ హిజ్ హోల్డింగ్స్ ఇన్ అవర్ కంపెనీ బికాస్ హీ థాట్ ఇట్స్ ఫెయిల్యూర్ వాజ్ సూన్ టు హ్యాపెన్ అంటే ఇమ్మినెంట్ అని చెప్పుకోవచ్చు, జస్ట్ జరుగుతుందన్నమాట. ఏ పాపులర్ న్యూ ఫీచర్ అంటే ఇన్నోవేషన్ అనమాట వాజ్ ద సర్వింగ్ ఆఫ్ ద రిఫ్రెష్మెంట్స్ ఆఫ్టర్ ద మీటింగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అన్లెస్ యూ ఐసోలేట్ ద సిక్ క్యాటిల్ దే విల్ ఇన్ఫెస్ట్ అనమాట ద హోల్ హర్డ్. సో ఎంతవరకు అయితే ఆ సిక్ క్యాటిల్ని బయటికి ఐసోలేట్ చేస్తావో మిగతా వాళ్ళన్నిటిని ఇన్ఫెస్ట్ అనమాట, అంటే అందరినీ ఇన్ఫెక్ట్ చేసేస్తాయంట. ద కోస్ట్ గార్డ్ కట్లర్ మేనేజ్ టు సేవ్ ఫ్రమ్ ద రెకేజ్ అంటే సాల్వేజ్ అని చెప్పుకోవచ్చు ద బ్యాటర్డ్ టు స్టీమర్. ఐఎమ్ టూ బిజీ టు వేస్ట్ టైమ్ ఆన్ సచ్ ట్రైఫ్లింగ్ అంటే ఫ్రైవోలస్ పాస్ టైమ్స్ అంటే వేస్ట్ పనుల మీద. ఇన్ ఎ ఫ్రీ కంట్రీ ఎ మ్యాన్ కెనాట్ బీ ఇంప్రిజన్డ్ అన్లెస్ హీ హ్యాజ్ పర్పిట్రేటెడ్ ఆర్ కమిటెడ్ అని చెప్పుకోవచ్చు సమ్ క్రైమ్స్. ప్యాక్ ఆల్ ద థింగ్స్ టు ఈట్ కమెస్టిబుల్ ఇన్ వాటర్ ప్రూఫ్ బాక్సెస్. అన్నీ ప్యాక్ చేసి టు ఈట్ కమెస్టిబుల్ ఇన్ వాటర్ ప్రూఫ్ బాక్సెస్. వరంట్ యూ సర్ప్రైజ్డ్ అట్ ఈస్ ల్యాక్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే డ్రడ్జరీ అని చెప్పుకోవచ్చు అనమాట. వెన్ హీ హర్డ్ ద ఎగ్జిస్టింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. హీ వాజ్ సో సివియర్లీ ఇంజూర్డ్ ఇన్ ద యాక్సిడెంట్ దట్ హీ డైడ్ సక్కమ్ ఆన్ ద వే టు హాస్పిటల్. ఎలా? చాలా ఫ్యాటల్ అనమాట. అదేవిధంగా షీ థింక్స్ ఆఫ్ ద సీ విత్ ఎ సడన్ చేంజ్ ఆఫ్ ఫీలింగ్ ప్రీఎంప్టరీ సిన్స్ హర్ లాస్ట్ వాయేజ్ మేడ్ హర్ సో ఇల్. సో తను ఏం చేసింది? ఈ విధంగా సముద్రంలోకి వెళ్ళడం వల్ల తనకు ఒక పెరెంప్టరీ అంటే ఒక ఫీలింగ్ అనేది రావడం జరిగింది. లాంగ్ వాయేజ్ వెళ్ళడం వల్ల తను బిమార్ కూడా అయిపోయింది అనమాట, అంటే బాగలేకుండా అయిపోయింది. ఆన్ అకౌంట్ ఆఫ్ డర్త్ ఆఫ్ గ్రాస్ ఆన్ ద ఐరిడ్ ప్లైన్స్ ద క్యాటిల్ బికేమ్ ఎమాసియేటెడ్ అనమాట. ఈ విధంగా ఈ గ్రాస్ అనేది చూసినట్లయితే ఆ ఐరిడ్ ప్లైన్స్ ఎలా ఉన్నాయి, ఆ ప్లేన్స్ అవన్నీ క్యాటిల్ బికేమ్ ఎమాసియేటెడ్. హీ వాజ్ పర్సువేటెడ్ బై ఎ గ్లిబ్ సేల్స్మెన్ టు బై లగ్జరియస్ కార్ విచ్ హీ కుడ్ నాట్ ఆఫర్డ్. సో అది గుర్తుంచుకోండి. ఓవరాల్ మనం ఇక్కడ he was persuaded by a glib salesman to buy luxurious car which he could not afford. The boy seemed quite contrite and promised to make amends for the damage he had done. So ఎవరైతే పిల్లాడు ఉన్నాడో he seemed quite contrite అన్నమాట. His disheveled appearance confirmed our suspicions that we had weakened him. When his animosity had been aroused, he is quite implacable and it is impossible to appease him. ఏదైతే ఉందో animosity had been aroused, he is quite implacable. సో implacable అంటే వితౌట్ ఎనీ మిర్రర్స్, implacable అన్నాడు. సో అది మీనింగ్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. దెర్ ఆర్ వేరియస్ మీనింగ్స్. ఈవెన్ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్, డోంట్ వరీ. మీకు ఎన్నైతే వస్తాయో అన్ని ట్రై చేయడానికి ట్రై చేయండి. ద రింగ్ దట్ ఐ లాస్ట్ హ్యాడ్ ఎ సెంటిమెంటల్ రాదర్ దాన్ అన్ ఇంట్రెన్సిక్ వాల్యూ. సో ఇక్కడ ఏంటంటే ఏదైతే అది ఇంట్రెన్సిక్ అంటే ఇంపార్టెంట్
అని చెప్పుకోవచ్చు అనమాట. A concerned effort to finish the business on hand will obviate the necessity for another meeting. సో ఏదైతే కన్సర్న్డ్ ఎఫర్ట్ ఉన్నాయో టు ఫినిష్ ద బిజినెస్ ఆన్ హ్యాండ్ విల్ ఆబ్వియేట్ అంటే ఈ విధంగా అగ్రవేట్ అని చెప్పుకోవచ్చు అనమాట. డ్యూరింగ్ ద వార్ అవర్ ట్రైబ్యులేషన్స్ వర్ నెగ్లిజిబుల్ కంపేర్డ్ విత్ దోస్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ యూరప్. నెక్స్ట్ ఏంటంటే ఐ హ్యావ్ నోన్ సమ్ ప్రికాషియస్ children but never have I met one with such a stupendous fund of general knowledge as your nephew. సో ఓవరాల్ ఏంటంటే సమ్ ప్రికాషియస్ చిల్డ్రన్ బట్ నెవర్ హ్యావ్ ఐ మెట్, ఎప్పుడు నేను కలవలేదంట. ద యాక్టర్స్ కన్జ్యూమ్స్ ఆర్ ఫార్ టు సాడోనిక్ టు పోర్ట్రే హంబుల్ విలేజ్ క్యారెక్టర్స్. అదేవిధంగా గ్లాడ్స్టోన్ వాజ్ నోటెడ్ ఫర్ హిజ్ forceful rhetoric but he lacked the repression of Israeli in political affairs. ఈ గ్లాడ్స్టోన్ అనేవాడు noted for his forceful rhetoric but he lacked the repression of Israeli. lacked అంటే తక్కువ అనమాట, దాంట్లో లేదు. I abhor person who not refrain from making facetious comments on solemn occasions. సో నేను అలాంటి వాళ్ళని వదిలేస్తాను అనమాట. ఎవరైతే ఈ విధంగా ఫెసిషియస్ అంటే మానం తీస్తా అంటారనమాట ఆ కామెంట్స్ సమ్ అకేజన్లో. ద బాయ్ హ్యాడ్ టు బీ రివైవ్డ్ బై ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఆఫ్టర్ హీ హ్యాడ్ ఇన్హేల్డ్ యాక్రిడ్ ఫ్యూమ్స్ ఫ్రమ్ డ్యామేజ్డ్ రిఫ్రిజిరేటర్. ఏదైతే రిఫ్రిజిరేటర్ డ్యామేజ్డ్ ఉందో దాని నుంచి కొన్ని ఫ్యూమ్స్ అనేది రావడం జరిగిందనమాట, యాక్రిడ్ ఫ్యూమ్స్. దానివల్ల ఏమైందంటే తనకి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ద aesthetic అంటే బ్యూటిఫుల్ అని చెప్పుకోవచ్చు. టేస్ట్ ఆఫ్ ద క్యూరేటర్ అకౌంట్స్ ఫర్ ద ఫ్యాక్ట్ దట్ ద ఆర్ట్ కలెక్షన్ సర్పాసెస్ ఎనీ అదర్ ఇన్ ద కంట్రీ. ద సౌండ్ ఆఫ్ మెటీరియల్ మ్యూజిక్ విల్ ఆఫెన్ ఇన్ఫ్యూజ్ యంగ్ మెన్ విత్ స్పిరిట్ ఆఫ్ ప్యాట్రియాటిజం అంటే దేశం కోసం ప్రాణాలు ఇవ్వడము. సో కొన్ని మెటీరియల్ మ్యూజిక్ అనేది వినడం వల్ల ఏమవుతుందంటే యంగ్ మెన్స్కి ఒక ప్యాట్రియాటిజం అనేది వాళ్ళల్లో బయటకు వస్తుందన్నమాట. Her sorrow over loss of her friend was so poignant that for a time she lost her zest for life. తన బాధ అనేది వాళ్ళ ఫ్రెండ్ అనేది చనిపోవడం వల్ల ఎలా ఉండిందంటే poignant that for a time she lost her zest for a life. ఎలా అనిపించిందంటే తనకు చాలా డీమ్డ్ సాడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. తన లైఫే ఇంట్రెస్ట్ పోయిందంట. In an attempt to stabilize the cost of living, the government put a provisional ceiling price ఆన్ ఆల్ ఫుడ్ స్టఫ్స్. ఇక్కడ ఏమైందంటే స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేసిందంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది గవర్నమెంట్ పుట్ ఎ ప్రొవిజనల్ సీలింగ్ ప్రైజ్ ఆన్ ఆల్ స్టఫ్, ఫుడ్ స్టఫ్ వాటిపైన ఈ విధంగా స్టెబిలైజ్ చేయడానికి ట్రై చేయడం జరిగిందంట. రాదర్ దాన్ బిగ్వైల్ ద టైమ్ విత్ ద సమ్ ప్లెజెంట్ డిస్ట్రాక్షన్స్ హీ జస్ట్ సిట్స్ అండ్ రూమినేట్స్. అంటే మామూలుగా అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే కన్నా కొన్ని సమ్ ప్రాబ్లంలో డిప్రెషన్లో ఉన్నప్పుడు ఏం చేయాలంటే కూర్చొని ఈ విధంగా మెడిటేట్ చేయడం చాలా మంచిది. ద ఆథర్ హ్యాస్ యూజ్డ్ మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్స్ టు డెపిక్ట్ దిస్ యానిమేటెడ్ సీన్ అనమాట. సో ఆథర్ ఏం చేశాడు, యూజ్ మోస్ట్ అప్రాప్రియేట్ వర్డ్స్, చాలా అప్రాప్రియేట్ వర్డ్స్ డెపిక్ట్ చేయడం జరిగింది దిస్ యానిమేటెడ్ సీన్ కోసం అనమాట. హిస్ ప్యాట్రియాటిక్ ఇక్కడ ఏమన్నాడు, హిస్ ప్రొటెస్టేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ వాజ్ సో ప్లాజిబుల్ దట్ వీ ఆల్ బిలీవ్డ్ హిమ్. అతని యొక్క ప్రొటెస్టేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది సో ప్లాజిబుల్ దట్ వీ ఆల్ బిలీవ్డ్ హిమ్, మనమందరం నమ్మామన్నమాట. ఐఎమ్ అఫ్రేడ్ దట్ ద పెరెన్నియల్ వరియింగ్ విల్ టర్న్ హర్ ఇంటూ న్యూరోటిక్. నేను చాలా భయపడుతున్నాను దట్ ద పెరెన్నియల్ వరియింగ్ విల్ టర్న్ హర్ ఇంటూ ఏ న్యూరోటిక్ అనమాట. ద ట్రైబ్స్మెన్ కన్సాలిడేటెడ్ దేర్ గెయిన్స్ ఫోర్టిఫైయింగ్ దేర్ మౌంటైన్స్ పొజిషన్స్ అంటిల్ దే వర్ ప్రాక్టికలీ ఇంప్రెగ్నబుల్. సో ఇక్కడ ట్రైబ్స్మెన్ ఏమని చేశాడు, కాన్సాలిడేట్ దేర్ గ్రెయిన్స్, వాళ్ళ యొక్క బియ్యము గట్ల కాన్సాలిడేట్ అంటే పోగు చేయడం అనమాట. సో ఈ మౌంటైన్ పొజిషన్స్ అంటిల్ దే వర్ ప్రాక్టికలీ ఇంప్రెగ్నబుల్ అంటే బాగా మూమెంట్ అనేది చేయడం వల్ల, అంటే ఒక్కొక్కసారి అవెస్టేషన్ అని తెలుసు మనకి, ఈ విధంగా ఎక్కువ మంచు పడుతుందన్నమాట. అలాంటప్పుడు మనం ఎక్కువ ఈ విధంగా పోగు చేసుకోవాలి. సో ఐ హోప్ ఈ 11th వీడియో కూడా మీకు నచ్చినట్లు అనుకుంటా. మ్యాక్సిమం కొన్ని క్వశ్చన్స్ అనేది మీకు రివీల్ చేయడం జరిగింది. ఏదన్నా కొన్ని ఎక్కడైతే సినానిమ్స్ మీకు అర్థం కాలేదో వాటి యొక్క మీనింగ్స్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి.
కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఐ అండర్స్టాండ్, నేను ఒక 5% అనేది నేను చెప్పలేదు, ఎందుకంటే కొన్ని నాకు కూడా తెలియదు ఆ టైంలో. సో డోంట్ వరీ, యూ ప్రాక్టీస్ ఆ క్వశ్చన్స్ అనేది మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి.